Hope you guys all doing great. This is Dikshit Vemana and you're watching Forces and Atoms. అరే మీ మెయిన్స్కి గట్టే పట్టుకుంటే నలభై రోజులు ఉంది. ఇన్ దిస్ 40 days ఆర్ ఎజెండా ఒకటే. ఇన్ దిస్ ప్యాటర్న్ కవరర్ సిరీస్ మనం ఒకటే చేయబోతున్నాం. ప్రతి చాప్టర్ని అయినన్ని చాప్టర్స్ లైక్ ఐల్ పుట్ మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద చాప్టర్స్, ప్రతి చాప్టర్ని విల్ కవర్ ఇన్ అ వెరీ స్పెసిఫిక్ మేనర్ సో దాట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు వచ్చే క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు మెయిన్స్లో, లైక్ ఇన్ యువర్ జాన్ అటెంప్ట్. బికాస్ జాన్ అటెంప్ట్ ఇస్ వేర్ పీపుల్ స్కోర్ ద మోస్ట్ స్కోర్ చేయడానికి ఆపర్చునిటీ ఉండేది జాన్ అటెంప్ట్లోనే. సో లెట్స్ గ్రాప్ దట్ ఆపర్చునిటీ ఇప్పటి నుంచి కూడా. విత్ దాట్ బీయింగ్ సెట్, టాపిక్స్ దట్ విల్ బీ కవరింగ్ టుడే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండక్టివ్ ఎఫెక్ట్, that is the core thing. And then comes resonance ఎట్లా అవుతుంది. And resonance based one more effect ఉంటుంది, mesomeric effect. We'll deal mesomeric effect next. And then moving on, hyperconjugation చేద్దాం. hyperconjugation stability ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అదంతా చూద్దాం. అండ్ దెన్ రీఅరేంజ్మెంట్. ఈ రీఅరేంజ్మెంట్ పార్ట్ మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా రాకపోవచ్చు, బట్ అది అవసరం. ప్రతి చోట లైక్ హైడ్రైడ్ షిఫ్ట్, మిథైల్ షిఫ్ట్, ఫినైల్ షిఫ్ట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. సో ఇది కూడా ఒకసారి అర్థం చేసుకొని విల్ వైన్ దిస్ థింగ్ అప్ అయినంత తొందర టైంలో. అండ్ వీల్ ఆల్సో సాల్వ్ PYQs బేస్డ్ ఆన్ దిస్ సో దాట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. విల్ డూ దాట్ ఎట్ ద ఎండ్. విత్ దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మూవ్ ఆన్. సో ఫస్ట్ మనకున్నది ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్లో వాట్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అంటే నీకు ఎలక్ట్రాన్ ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. ఇందులో రెండు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్లో బేసిక్గా కోర్ ఏంటంటే ఎట్లా అవుతుంది ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే డ్యూ టు ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ టూ యాటమ్స్. ఒక కార్బన్ యాటమ్ వేరే యాటమ్కి అటాచ్ అయ్యి ఉంది. ఈ యాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ యాటమ్ ఎలక్ట్రోనెగటివిటీకి డిఫరెంట్ ఉంటాయి. ఇఫ్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద కార్బన్స్ ఎలక్ట్రోనెగటివిటీ, యూ సీ ఇండక్టివ్ ఎఫెక్ట్. హౌ డస్ దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? లెట్స్ సే ద ఎక్సెస్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎక్స్ది ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ కన్నా ఎక్కువ ఉంది. దెన్ వాట్ హ్యాపెన్స్? బై డిఫాల్ట్ ఎక్స్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని దాని వైపు పుల్ చేసుకుంటుంది. సో ఇట్స్ పుల్లింగ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ యూ కాల్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి తీసేసుకుంటున్నావు కదా, దాట్ ఈస్ వాట్ యూ కాల్ నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అండ్ సిమిలర్లీ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఓవర్ దేర్, ఎక్స్ ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ అయినా అయి ఉండొచ్చు. నోట్ మై వర్డ్స్, ఎక్స్ది ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్కి సేమ్ అయినా అయి ఉండొచ్చు. కార్బన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఈక్వల్స్ టు ఎక్స్ ఆర్ కార్బన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎక్స్. అలాంటి కేసెస్లో యూ సీ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అక్కడ ఏమవుతుంది, ఎక్స్ది తక్కువ ఉందిరా ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ కన్నా, అక్కడ ఏమవుతుంది అది ఇచ్చేస్తుంది కదా ఎలక్ట్రాన్స్ కార్బన్కి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, రైట్? అది నెగిటివ్ పాజిటివ్. ఇంకోటి ఇండక్టివ్ ఎఫెక్ట్లో వాట్ హ్యాపెన్స్, నీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండడం అంటే ఇక్కడ కార్బన్కి ఈ ఎక్స్ అనేది చాలా దూరంగా ఉందనుకో, ఈజీగా పుల్ చేయగలుగుతుంది, ఎలక్ట్రాన్స్ని ఈజీగా పుల్ చేయగలుగుతుందా కార్బన్ నుంచి? నో, రైట్? దాట్ ఈస్ వాట్ యూ మీన్ బై ఇట్ ఇస్ డిస్టెన్స్ డిపెండెంట్. ఇది దగ్గరగా ఉంటే ఈజీగా పుల్ చేస్తుంది ఆర్ ఈజీగా ఇస్తుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. దాట్ ఈస్ వాట్ ఐ మీన్. సో ఇట్ ఈస్ డిస్టెన్స్ డిపెండెంట్ ఎఫెక్ట్. దాని తర్వాత లెట్స్ సీ దీని బేస్డ్ మీద అసిడిక్ స్ట్రెంత్ని హౌ డు యూ డిఫైన్? లెట్స్ సే HA అనేది నీ యాసిడ్, హైడ్రోజన్ ఉంది, ఏ ఉంది. హైడ్రోజన్ ఇచ్చేయడం ఇస్ వాట్ యూ కాల్ అసిడిక్ స్ట్రెంత్. అది హైడ్రోజన్ ఇచ్చేసింది, H+ ఇచ్చేసింది, యూ ఫార్మ్ దిస్ కాంజుగేట్ బేస్. ఈ కాంజుగేట్ బేస్, వెన్ యూ ఫార్మ్ దిస్ కాంజుగేట్ బేస్, దీని స్టెబిలిటీ ఒకవేళ ది కాంజుగేట్ బేస్ అంటే ఈ ఏ నెగిటివ్ని కాంజుగేట్ బేస్ అంటున్నారు, దర్ ఇస్ నథింగ్ రాకెట్ సైన్స్ ఇన్ దట్. ఈ ఒకవేళ ఏది ఎక్కువ ఉందనుకో, స్టేబుల్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఫార్వర్డ్ వెళ్తుంది రియాక్షన్. కాబట్టి ఎక్కువ H+s వస్తాయి. ఎక్కువ H+s వస్తే ఎక్కువ అసిడిక్, అంతే కదా? నువ్వు ఫామ్ అవుతున్న యానియాన్ ఎక్కువ స్టెబుల్ ఉంటే నీకు ఎక్కువ H+s ఇవ్వడానికి ఈ యాసిడ్ ఎక్కువ విల్లింగ్ ఉంటుంది, అంతే కదా? స్టెబుల్గా ప్రోడక్ట్ ఫామ్ అవుతుంటే ఇది ఫార్వర్డ్ వెళ్తుంది, సో H+ ఈజీగా ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ మీన్. సో దాని బేసెస్ మీద లెట్స్ సాల్వ్ దిస్ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏముంది, ఎగ్జాంపుల్ నెంబర్ 1, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నీకు ఇది యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ని బేసిక్ ఇట్లా రిప్రజెంట్ చేస్తావు. లెట్ మీ టెల్ ఇట్ టు యూ. C+OH ఇట్లుంటుంది కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ నుంచి H+ తీసేస్తే నీకు C+O- వస్తుంది. దిస్ ఇస్ వాట్ యూ కాల్ యువర్ యానియాన్. ఇప్పుడు ఈ పార్ట్ ఎక్కడ ఎక్కువ స్టెబుల్ ఉందో దాని బేసిస్ మీద వీటి అసిడిక్ స్ట్రెంత్ని మనం కంపేర్ చేస్తాం.
లెట్స్ డూ దాట్. చూడండి ఇక్కడ నీకు ఇది యానియోనిక్ పార్ట్. ఒకవేళ ఇది ఎక్కువ ఇక్కడ ఉన్నది ఓన్లీ ఇవి వేరీ అవుతున్నాయి కదా, సో ఎసిడిక్ స్ట్రెంత్ అఫ్కోర్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ అన్నిట్లో మిగతాదంతా సేమ్, ఇవి ఈ హాలోజన్స్ తప్ప కదా. సో ఇక్కడ నీకు ఫ్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కదా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఎలక్ట్రోనెగటివ్ స్ట్రెంత్, అది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమవుతుంది ఇక్కడ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఈ నెగటివ్ ఛార్జ్ని ఫ్లోరిన్ దాని వైపు పుల్ చేసేసుకుంటుంది. ఇట్ పుల్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఎక్కువ నెగటివ్ ఛార్జ్ని దాని వైపు పుల్ చేసేసుకుంది. అంటే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఒకే చోట స్టాగ్నేట్ అయ్యలేదు. సో ద స్టాగ్నేషన్ ఇస్ బీయింగ్ రెడ్యూస్డ్. స్టాగ్నేషన్ తగ్గడం వల్ల దీని స్టెబిలిటీ పెరుగుతుంది. అర్థమవుతుంది కదా. అంతే దీని స్టెబిలిటీ. నెక్స్ట్ కమ్స్ ఫ్లోరిన్ దాని తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి ఫస్ట్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బీ యువర్ ఫస్ట్ థింగ్, దట్ ఈస్ దిస్ థింగ్, అండ్ దెన్ కమ్స్ ద క్లోరిన్ థింగ్, అండ్ దెన్ కమ్స్ యువర్ బ్రోమిన్ థింగ్, అండ్ దెన్ కమ్స్ యువర్ అయోడిన్ థింగ్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇట్లా అసిడిక్ స్ట్రెంత్ కంపేర్ చేస్తాం. ఏమవుతుందో అర్థమవుతుంది. అయోడిన్ అంత ఈజీగా పుల్ చేయదు ఎలక్ట్రాన్స్ని, కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇంకా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి. ఒకే చోట నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది లీస్ట్ స్టెబుల్ అంటున్నాం, దీని అసిడిక్ స్ట్రెంత్ వీకెస్ట్ అంటున్నాం. అంటే H+ ఈజీగా ఇవ్వదు, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ స్టెబుల్ యానియాన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ దిస్ యానియాన్ హియర్. కాబట్టి ఇది అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, దీనిది లీస్ట్ అసిడిక్ స్ట్రెంత్. ఫైన్. విత్ ద నెక్స్ట్ పార్ట్ ఇట్ ఈస్ డిస్టెన్స్ డిపెండెంట్ అన్నా కదా, దాని బేసిస్ మీద ఒక క్వశ్చన్ చూడు. ఎగ్జాంపుల్ 2, ఇక్కడ నీకు డబుల్ బాండ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇట్లా క్లోరిన్ అటాచ్ అయ్యి ఉంది. అండ్ దెన్ నువ్వు సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే డబుల్ బాండ్ ఇక్కడ ఈ కార్బన్ కాకుండా దాని పక్కన ఇంకో కార్బన్ వేసి దానికి క్లోరిన్ అటాచ్ అయ్యి ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇక్కడ నీకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది, సో ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు పుల్ దిస్ నెగిటివ్ ఛార్జ్ మోర్ ఎఫెక్టివ్లీ. సో వాట్ హ్యాపెన్స్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ స్టాగ్నేట్ అయి ఉంది కాబట్టి దీని స్టెబిలిటీ విల్ రిలేటివ్లీ బీ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ దిస్ థింగ్. దీని స్టెబిలిటీ ఎక్కువ ఉందంటే ఇది ఈజీగా H+ ఇచ్చేస్తుంది అని అర్థం. సో దీని అసిడిక్ స్ట్రెంత్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ అసిడిక్ స్ట్రెంత్. సో అట్లా డిస్టెన్స్ డిపెండెంట్ ఇది ఒక ఫ్యాక్టర్ అయిపోయింది, ఇది ఎలక్ట్రోనెగటివిటీ బేస్డ్ ఇంకొక ఫ్యాక్టర్ అయిపోయింది. ఇట్లా అసిడిక్ స్ట్రెంత్ కంపేర్ చేస్తావు, ఏముంది సింపుల్. విత్ దాట్ బింగ్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూడు. ఎగ్జాంపుల్ నెంబర్ 3లో ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఇది యాసిడ్ పార్ట్, మళ్ళీ ఇది యాసిడ్ పార్ట్. ఇక్కడ నుంచి H+ తీసేస్తాం, నెగిటివ్ వస్తుంది. ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు, ఓన్లీ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది. 2 కార్బన్లు ఉండడం అంటే కార్బన్ ఎప్పుడైనా ఎలక్ట్రోనెగటివ్ కాదు కదా. ఎలక్ట్రోనెగటివ్ కాకపోవడం వల్ల కార్బన్ ఏం చేస్తుంది, కార్బన్ విల్ గివ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ దిస్ కార్బన్ హియర్, రైట్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ H+ తీసేసాక వెన్ యూర్ ఫార్మింగ్ దిస్ థింగ్, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అండ్ దీస్ కార్బన్స్ ఆర్ గివింగ్ మోర్ ఎలక్ట్రాన్స్ టు దిస్ నెగిటివ్ థింగ్ హియర్. సో వాట్ హ్యాపెన్స్, charge is getting more stagnated over here, right? So the stability is being lowered. Fine, ikkada still it is neutral, there is nothing here, it's not giving anything or taking anything, this is neutral thing. So దీని స్టెబిలిటీ ఫస్ట్ ఉంది, సో దీని అసిడిక్ స్ట్రెంత్ హైయెస్ట్ ఉంటుంది, దాని తర్వాత దీని అసిడిక్ స్ట్రెంత్ వస్తుంది, బికాజ్ నథింగ్ ఇస్ దేర్ ఓవర్ హియర్. సారీ దీని స్టెబిలిటీ లీస్ట్ ఉంది, సో అసిడిక్ స్ట్రెంత్ లీస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఏం లేదు, సో ఇట్స్ అసిడిక్ స్ట్రెంత్ విల్ బీ ఇన్ బిట్వీన్. అండ్ దెన్ ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంటే వాట్ డస్ ఇట్ డూ, ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్ థింగ్ విచ్ మేక్స్ కాంజుగేట్ బేస్ మోర్ స్టెబుల్, సో దాని అసిడిక్ స్ట్రెంత్ హైయెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఫైన్. ఫస్ట్ ఎక్సెప్షన్ చూడండి, కెమిస్ట్రీ అంటే ఎక్సెప్షన్. సో లెట్స్ సీ ద ఫస్ట్ ఎక్సెప్షన్. బేసిక్గా నీకు అసిడిక్ స్ట్రెంత్ కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా యూ కెన్ డూ ఇట్ విత్ ఆల్కహాల్స్ యాజ్ వెల్. వాట్ డూ ఐ మీన్ బై ఆల్కహాల్స్, ఒక ఆల్కైల్ గ్రూప్ ఏదైనా ఉందనుకోండి, దిస్ ఇస్ అ ప్యాటర్న్ కవరర్ సిరీస్. మొత్తం ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంది, అంత డీప్గా వెళ్ళలేం. సో ఆల్కైల్ గ్రూప్ అంటే బేసిక్గా కార్బన్స్ అటాచ్ అయిన ఏదైనా చైన్ని యూ కాల్ వన్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఆలిఫాటిక్ చైన్, ఎనీథింగ్ లైక్ దాట్. దాన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ దెన్ యూ హ్యావ్ అన్ ఆల్కహాల్ లైక్ OH. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా RO- లాగా ఫామ్ అయ్యి H+ని ఇచ్చేయగలదు కదా. ఇక్కడ దీనివల్ల కూడా ఇట్ కెన్ షో సమ్ అసిడిక్ స్ట్రెంత్. దాని అసిడిక్ స్ట్రెంత్, ఆల్కహాల్స్ అసిడిక్ స్ట్రెంత్ నీకు వాటర్ కన్నా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐవ్ డ్రాన్ హియర్. అండ్ ఇక్కడ ఎసిటైల్ గ్రూప్ ఉంది, CH∼CH. ఇక్కడ కూడా ఇట్ క్యాన్ లూజ్ ద H+ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ CH. C- is what you form after losing H+.
రైట్. సో దిస్ థింగ్ ఆఫ్టర్ లూజింగ్ హెచ్ ప్లస్ కెన్ షో ఎసిడిక్ స్ట్రెంత్. సో వీటి మూడు ఎసిడిక్ స్ట్రెంత్. ఫస్ట్ వాటర్ ఉంటుంది ఎసిడిక్ స్ట్రెంత్. సిమిలర్లీ వాటర్ కూడా హెచ్ ప్లస్ లూజ్ అవ్వగలదు కదా. సో వాటర్ ఎసిడిక్ స్ట్రెంత్ హైయెస్ట్ ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ ఎనీ ఆల్కహాల్, ఆలిఫాటిక్ ఆల్కహాల్. దాని తర్వాత వస్తుంది. దాని తర్వాత నీకు అసెటైల్ గ్రూప్ ఉంటుంది. బట్ ఒకే ఎక్సెప్షన్, ఈ ట్రెండ్ ఎప్పుడైనా ఫాలో అవుతుంది ఏ ఆల్కహాల్కైనా, అన్లెస్ ఇట్స్ ఫీనాల్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఆఫ్ కోర్స్. బట్ నీకు ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే మిథైల్ ఆల్కహాల్ ఒకటి, ఇట్స్ వాట్ ఎసిడిక్ స్ట్రెంత్ is greater than that of water. Methyl alcohol tappa, if you take any other thing, it will be lower than that of water. But only methyl alcohol is exceeding water's acidic strength. That is what I mean, right? That was one exception that we've seen. And moving on, Nico, idoka famous kind of question untadi. When you have దాని acidic strength order ఇలా ఉంటుంది. లైక్ అసెటైల్ గ్రూప్ ఇస్ హైయెస్ట్ అండ్ దెన్ కమ్స్ CH2 డబుల్ బాండెడ్ టు CH2 అండ్ దెన్ కమ్స్ CH3 బాండెడ్ టు CH3. అది ఎందుకంటే మీకు ఇంతే సేమ్ ఆర్డర్. ఇక్కడ నీకు హైడ్రోజన్ లూజ్ అయిపోయింది H ప్లస్, దాని తర్వాత ఇది ఫామ్ అయింది కదా, ఇదే కదా నీ కాంజుగేట్ బేస్. దీని స్టెబిలిటీని బట్టే నువ్వు అసిడిక్ స్ట్రెంత్ని డిఫైన్ చేస్తావు. దీని స్టెబిలిటీ ఎట్లా హైయెస్ట్ అంటే, అసిడిక్ స్ట్రెంత్ హైయెస్ట్ ఉందంటే దీని స్టెబిలిటీ హైయెస్ట్ ఉందనే కదా. దాని స్టెబిలిటీ ఎందుకు హైయెస్ట్ ఉందంటే ఇక్కడ నీ కార్బన్ ఏదైతే ఉందో ఇది ట్రిపుల్ బాండ్ మీద ఉంది. ట్రిపుల్ బాండ్ అంటే ఒక సిగ్మా బాండ్, రెండు పై బాండ్స్, రైట్? వెన్ యూ హ్యావ్ అ ట్రిపుల్ బాండ్, ద కార్బన్ ఓవర్ హియర్ ఇస్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్. ఓకే, నీకు sp హైబ్రిడైజ్ కార్బన్లో ఏంటంటే పర్సంటేజ్ s క్యారెక్టర్ ఎక్కువ ఉంది, అంతే కదా. 50% s ఉంది, 50% p ఉంది. పర్సంటేజ్ s క్యారెక్టర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇవి ర్యాండమ్స్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంది, దానివల్ల నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ లెస్ స్టాగ్నేట్ అవుతుంది. కార్బన్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఆల్రెడీ అది తీసేసుకుంటుంది నెగిటివ్ ఛార్జ్, సో దాని స్టెబిలిటీ ఎక్కువ ఉంది. సిమిలర్గా ఇక్కడ ఏంది, ఇక్కడ sp2 హైబ్రిడైజ్డ్ ఇది, దాని తర్వాత ఇక్కడ sp3 హైబ్రిడైజ్డ్. ఇక్కడ పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ 33%, అర్థమవుతుందిగా. sp3 sp2లో ఏంది 100/3 చేస్తావు, అంతేగా. అరే ఒకేసారి రెండు పీలు ఉన్నాయి, 100/3 దట్ ఈస్ అరౌండ్ 33.3% ఉంటుంది, అంతే కదా. సో దీంట్లో రిలేటివ్గా ఎలక్ట్రోనెగటివిటీ వాట్ హ్యాపన్స్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ థింగ్, బట్ యా ఎలక్ట్రోనెగటివిటీ 33 క్యారెక్టర్ వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ sp3లో ఇంకా 25% కదా ఎస్ క్యారెక్టర్ నీకు, అంతే కదా. 4 ఉన్నాయి ఇప్పుడు కాబట్టి 25%, కాబట్టి ఇంకా ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది. ఒక H ప్లస్ వెళ్ళిపోయాక దీని స్టెబిలిటీ ఇంకా తగ్గుతుంది, ఈ కాంజుగేట్ బేస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇక్కడ. కాబట్టి దీనిది లీస్ట్ స్టెబుల్, కాబట్టి దీని అసిడిక్ స్ట్రెంత్ కూడా లీస్ట్ అంటున్నా, అంతే. సింపుల్ యాజ్ దట్. సో అంతే, ఎసెటైల్ గ్రూప్ దానివల్ల హైయెస్ట్ అసిడిక్. ఇదంతా అర్థం కాకపోతే ఏం లేదు, ఈ ఎక్సెప్షన్ ఇది ఒక్కటి గుర్తుంచుకో, ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో జస్ట్ రిమెంబర్ దట్ పార్ట్, యూ విల్ బీ ఫైన్. ఓకే, యా. So after that, moving on, next we have resonance. So ikkada resonance lo you'll have 4 different things. First, pi sigma plus resonance. ఈ 4 different things మనం different examples తో చూద్దాం. ఈ resonance కాన్సెప్ట్లో కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ లిసన్ how it's happening exactly. It's really useful. It's needed throughout every functional group chemistry. So resonance లో first చూడండి, you have pi sigma and plus. వెన్ యూ హ్యావ్ పై సిగ్మా అండ్ ప్లస్, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో ఇది పై బాండ్, ఇది సిగ్మా బాండ్, ఇది పాజిటివ్ ఛార్జ్, దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై పై సిగ్మా ప్లస్. అండ్ దెన్ యూ హ్యావ్ పై సిగ్మా పై. అది ఎట్లా అంటే, లుక్ అట్ దిస్ థింగ్ హియర్, ఇక్కడ పై ఉంది, ఇక్కడ సిగ్మా ఉంది, అండ్ దెన్ పై. దిస్ ఇస్ వాట్ యూ కాల్ పై సిగ్మా పై. అండ్ దెన్ లాస్ట్లో పై సిగ్మా నెగిటివ్ ఆర్ పై సిగ్మా లోన్ పేర్, రెండింటిని సేమ్గా డీల్ చేద్దాం, ఎందుకంటే రెండు సేమ్, నెగిటివ్ ఆర్ లోన్ పేర్. పై సిగ్మా లోన్ పేర్ అది ఇక్కడ ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ అదర్ కైండ్, ఇది ఒకటి, ఇది లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ చూడండి ఇక్కడ రెసొనెన్స్ ఎట్లయితుందో చూడు. ఫస్ట్ పై సిగ్మా పై, అదే కదా ఇక్కడ. దాంట్లో రెసొనెన్స్ ఎట్లయితుంది అంటే, సింపుల్గా బెంజీన్ రింగ్ చూడండి. లెట్స్ టేక్ దట్ బెంజీన్ రింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ దట్ సిగ్మా బాండ్. జస్ట్ రిమెంబర్ ఇట్ లైక్ దిస్. ఈ పై బాండ్ ఈ సిగ్మా బాండ్ మీదకి జంప్ అవుతుంది, అది ఇక్కడ జంప్ అవ్వగానే ఏమవుతుంది, ఈ పై బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ పై బాండ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఓకేనా. అది ఎలా అవుతుంది, బికాజ్ ఇక్కడ నీకు ఒక కార్బన్ వ్యాలెన్సీ తగ్గుతుంది కదా ఈ కార్బన్ది, అండ్ దెన్ ఇది ఇక్కడికి వచ్చేసింది.
దాని తర్వాత ఈ కార్బన్ కాంట్ హోల్డ్ 5 బాండ్స్ కదా, ఇది ఇక్కడికి వన్స్ వచ్చాక దిస్ థింగ్ కాంట్ హోల్డ్ 5, సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ సిమిలర్లీ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో రెజొనెన్స్ అయ్యాక ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, జస్ట్ ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, అట్లా షిఫ్ట్ చేయండి. జస్ట్ ఫైండ్ దట్ ఇంట్యూషన్ అన్నట్టు. ఓకే, దట్ ఈస్ వాట్ యూ నీడ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ వెన్ యూ షిఫ్ట్ దిస్ పై బాండ్ ఆన్ టు ద సిగ్మా బాండ్ హియర్, దీని మీద షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు. అక్కడికి అట్లా షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ, see that thing got shifted onto the sigma bond here and the positive charge came over here, right? అట్లా రెజొనెన్స్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇందులో చూడు, ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉన్నా సేమ్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ ద నెగిటివ్ ఛార్జ్ థింగ్. దీన్ని ఇక్కడికి వేసేసేయి, అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేసినాం కాబట్టి ఈ లోన్ పేర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఎట్లయితే ఇక్కడికి వచ్చిందో ఈ లోన్ పేర్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. లోన్ పేర్ లాగా అయ్యావు కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ రాస్తాం. నౌ దట్ సిగ్మా బాండ్ అండ్ వన్ మోర్ పై బాండ్ అండ్ NH2, ఈ లోన్ పేర్ పోయింది నైట్రోజన్ది, దాని ఓన్ ఎలక్ట్రాన్స్ పోయినాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఆ పాజిటివ్ ఛార్జ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఇట్లా రెజొనెన్స్ అవుతుంది. అండ్ దెన్ నీకు యూ హ్యావ్ కేసెస్ వేర్ ఇట్లా వేస్తాం, వాట్ అసి ఇట్లా నీకు బెంజిన్ రింగ్ మీద యూ హ్యావ్ NO2 గ్రూప్ అటాచ్డ్ హియర్. అప్పుడు ఏమవుతుందంటే ఆ నైట్రోజన్ మీదకి ద పై బాండ్ షిఫ్ట్స్ ఆన్ టు ఆక్సిజన్ హియర్. అట్లా ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయిపోతే ఏమైంది, that gives you a positive charge on nitrogen here, and then ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ద సేమ్ థింగ్, వాట్ సేమ్ థింగ్, దిస్ థింగ్ ఇక్కడ మళ్ళీ పాజిటివ్ కదా, పై సిగ్మా పాజిటివ్, ఇక్కడ కూడా పై సిగ్మా పాజిటివ్, సేమ్ కైండ్ ఆఫ్ రెజొనెన్స్ ఇక్కడ ఇస్తాం. కాకపోతే ఇక్కడ ఇట్లా షిఫ్ట్ చేసి పాజిటివ్ ఛార్జ్ చేయడం ఒకటి ప్యాటర్న్, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇవి గుర్తుంటే చాలు. రెజొనెన్స్లో ఇట్లా రెజొనేటింగ్ స్ట్రక్చర్ చేయాలని తెలిస్తే చాలు. అంటే మీకు వేరే చోట్ల కూడా ఎనాలగస్గా వేయడం తెలియాలి. అంటే నీకు ఇట్లుందనుకో, సేమ్ సిగ్మా పై ఉందని తెలుసు, సో ఏం చేస్తావు, దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తావు, ఇది ఈ కార్బన్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది, ఇది ఇక్కడికి వచ్చేసింది, పై బాండ్ ఇక్కడికి వచ్చింది, సో ఈ పై ఎలక్ట్రాన్స్ మొత్తం ఈ కార్బన్ మీదకి వెళ్ళిపోయినా నెగిటివ్ వచ్చింది, ఒకటి పోయింది ఇక్కడ, సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అట్లా చేయడం తెలియాలి. సో బేసిక్ కోర్ అయితే దిస్ ఇస్ హౌ యూ రిమెంబర్ ఇట్. సో ఏ టైప్స్ అయిపోయినాయి ఇక్కడ, ఫస్ట్ టైప్ అయిపోయింది, అండ్ వీ హవ్ సీన్ దిస్ టైప్ హియర్, అండ్ వీ హవ్ సీన్ దిస్ టైప్ ఆల్సో. ఆఫ్టర్ దాట్ ది లాస్ట్ టైప్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ is lone pair sigma positive charge. This is not that apparent, ఇక్కడ కూడా నీకు రెజొనెన్స్ అవుతుంది. How it happens, let's look at that. See, look at this thing here. ఇక్కడ నీకు పాజిటివ్ ఉంది, you have a sigma bond and then you have a lone pair. What happens here, ఈ lone pair shifts on to the sigma bond here and pi bond form చేసింది, and ఈ పాజిటివ్ చార్జ్ దీని మీదకి వచ్చేస్తుంది. So how is it happening exactly, this lone pair is shifting on to this thing here అండ్ దెన్ ఈ పాజిటివ్ ఛార్జ్ దీని మీదకి వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్కి మళ్ళీ లోన్ పేర్ పోయినాయి, లోన్ పేర్ అంటే నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ అవి పోయినాయి కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సిమిలర్గా నీకు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ యూ హ్యావ్ అ పాజిటివ్ ఛార్జ్ హియర్ అండ్ దెన్ యూ హ్యావ్ OH హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నీకు లోన్ పేర్ సేమ్ థింగ్, ఈ లోన్ పేర్ షిఫ్ట్స్ ఆన్ టు దిస్ థింగ్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీదకి వచ్చేస్తుంది. యూ ఫార్మ్ సంథింగ్ లైక్ డబుల్ బాండ్ హియర్ O+. ఇక్కడ కూడా రెజొనెన్స్ ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. మెనీ పీపుల్ రిఫర్ టు దిస్ థింగ్ యాజ్ బ్యాక్ బాండింగ్. యా, యూ కెన్ కాల్ ఇట్ బ్యాక్ బాండింగ్ యాజ్ వెల్. ఓకే, ఇట్లా రెజొనెన్స్ అవుతుంది. ఏ ప్యాటర్న్స్లో అవుతుంది, ఏ కేసెస్లో, వన్ ఇస్ పై సిగ్మా పాజిటివ్, పై సిగ్మా లోన్ పేర్ ఆర్ నెగటివ్, పై సిగ్మా పై లోన్ పేర్ సిగ్మా పాజిటివ్. దోస్ ఆర్ ఆల్ ద కేసెస్ వేర్ యూ సీ రెజొనెన్స్. అండ్ ఇట్లా ప్యాటర్న్స్ చేయడం కూడా యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఇంట్యూషన్. సో ఇట్లా షిఫ్ట్ చేయడం అది ఎట్లయితుంది ఒక ప్యాటర్న్ లాగా గుర్తుంచుకోండి. ఫైండ్ దట్ ఇంట్యూషన్ ఇన్ దిస్ థింగ్, విల్ బీ ఫైన్ విత్ ఇట్, రైట్? యా, విత్ దట్ థింగ్ బీయింగ్ డన్, రెజొనెన్స్ షార్ట్ థింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది రెజొనెన్స్ బేస్డ్ ఎఫెక్ట్ కాల్డ్ మెజోమెరిక్ ఎఫెక్ట్. నీకు బేసిక్గా మెజోమెరిక్ ఎఫెక్ట్ అంటే డెఫినేషన్ చెప్తా చూడు. ఫస్ట్ మెజోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏం లేదురా, ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఏమైంది, ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి.
సో ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్. మెజోమెరిక్ కూడా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంటే, బట్ ఇట్ హ్యాపెన్స్ త్రూ రెజోనెన్స్. ఇక్కడ ఏమవుతుంది, నీకు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం ఫస్ట్. సో ఇక్కడ నువ్వు రెజోనెన్స్ చేసి you've shifted electrons onto this carbon here. Electrons are getting shifted onto the carbon over here. అక్కడ త్రూ రెజోనెన్స్ యు ఆర్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ కదా. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ మెజోమెరిక్ ఎఫెక్ట్. అది మెజోమెరిక్ ఎఫెక్ట్ డెఫినేషన్, సింపుల్ థింగ్. అండ్ ఆఫ్టర్ దాట్ మెజోమెరిక్ ఎఫెక్ట్లో 2 కైండ్స్ ఉంటాయి ఇండక్టివ్ లాగానే. వన్ ఈజ్ పాజిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, వన్ ఈజ్ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్. మెయిన్గా మెజోమెరిక్ ఎఫెక్ట్ మనం యూజ్ చేసేది బెంజీన్ రింగ్ డెరివేటివ్స్తోనే. Benzene ring derivatives in the sense, benzene ring మీద you have things attached like this. Those are what you call benzene ring derivatives. So ఈ benzene ring derivative లో you have positive mesomeric and negative mesomeric. First one అంటే what do you mean? I mean like negative mesomeric effect చూద్దాం. What happens in negative mesomeric effect? Negative అంటే ఏంది ఇండక్టివ్లో, it took away the electrons. That is what you mean by negative in mesomeric as well. How is it happening exactly? ఇక్కడ నీకు see this thing over here. నేను చెప్పా, this thing goes on to oxygen, దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాట్ ఈస్ వన్ ప్యాటర్న్. అండ్ ఆఫ్టర్ దాట్ నువ్వు రెజోనెన్స్ చేసావు, యూ షిఫ్టెడ్ దిస్ పై బాండ్ ఆన్ టు ద సిగ్మా బాండ్ ఓవర్ హియర్. నీకు పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది, రైట్? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ యూ ఆర్ గివింగ్ ఇన్ టు ద రింగ్. దిస్ థింగ్ ఈస్ గివింగ్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ టు ద రింగ్. దాట్ ఈస్ వాట్ యూ కాల్ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్. పాజిటివ్ని రింగ్లోకి ఇస్తున్నాం. అది ఎక్కడైతుంది, పై సిగ్మా పాజిటివ్ థింగ్, అంతే కదా. అక్కడనే నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ అక్కడే రింగ్ లోపలికి వస్తుంది కాబట్టి, రైట్? పాజిటివ్ రింగ్ లోపలికి రావడం అంటే ఎలక్ట్రాన్స్ని తీసేసుకోవడం. దాట్ ఈస్ వాట్ ఐ మీన్. ఓకే, ఇక్కడ సో యూ హ్యావ్ పాజిటివ్, అది రింగ్ లోపలికి వస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ మెజోమెరిక్ ఎఫెక్ట్. చూడండి, ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ వన్ థింగ్. ఈ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ అబ్జర్వ్ దిస్ థింగ్. ఇప్పుడు నీకు నైట్రోజన్ మీద పాజిటివ్ వచ్చిందని చెప్పాను నేను, అండ్ దెన్ ఓ నెగటివ్, ఇంకో ఆక్సిజన్ ఉంది. ఫస్ట్ ఈ దీంతో రెజోనెన్స్ చేస్తున్నా, ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా, ఈ పాజిటివ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నా, ఎలా చేస్తున్నావు రెజోనెన్స్ ఎగ్జాక్ట్లీ. ఏం లేదు, సింపుల్ అది. జస్ట్ లుక్ అట్ ఇట్ వన్స్. అండ్ దెన్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేద్దాం ఇట్లా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అండ్ దెన్ డబుల్ బాండ్ ఎన్, ఓ నెగటివ్, ఓ. అండ్ దెన్ మళ్ళీ దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. రైట్. సో ఒక్క థింగ్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, ఇక్కడ దీని రెస్పెక్ట్స్లో ఈ పొజిషన్ని నువ్వు ఆర్థో అంటావు, ఇక్కడ కూడా ఇది కూడా ఆర్థో అవుతుంది. ఆర్థో పొజిషన్. ఈ పొజిషన్ని దే ఆర్ వాట్ యూ కాల్ యువర్ మెటా పొజిషన్స్. ఈ పొజిషన్ ఇస్ వాట్ యూ కాల్ యువర్ పారా పొజిషన్. ఓకే, ఇక్కడ నీకు పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఆర్థోలో వచ్చింది. అండ్ దెన్ నీకు మెటా స్కిప్ అయిపోయి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టు ద పారా థింగ్. చూడు, ఇది ఇక్కడికి వచ్చేసి మెటా స్కిప్ అయిపోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ టు ద పారా. అండ్ దెన్ మళ్ళీ మెటా స్కిప్ అయిపోయి ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టు ఆర్థో. సో బేసిక్గా మెటాలో నువ్వు పాజిటివ్ ఛార్జ్ ఇవ్వవు. ఓకే, అట్లా యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ థింగ్. మెటాలో పాజిటివ్ ఛార్జ్ రావట్లేదు ఇక్కడ రెసొనెన్స్ స్ట్రక్చర్ చేసేటప్పుడు. అది అబ్జర్వ్ చేసి చూడండి, మీ అంతటా మీరు డ్రా ఇట్ వన్స్, దట్ థింగ్ విల్ బీ క్లియర్ టు యూ. ఓకే, విత్ దట్ థింగ్ బీయింగ్ డన్, మెజోమెరిక్ ఎఫెక్ట్, నెగటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, దట్ ఈస్ హౌ యూ సీ ఇట్. ఇట్లా నీకు నెగటివ్ ఇంకా ఏ కాంపౌండ్స్లో కనిపిస్తుంది అంటే, ఎక్కడైనా వేరెవర్ యూ హ్యావ్ ఎన్ డబుల్ బాండ్ ఆర్ whenever you have things like C double bond H, C double bond OH or C double bond CH3, ఇది acid, ఇది what is this thing, this is aldehyde, this is your ketone. ఈ మూడిట్లో కూడా ఏమవుతుంది, ఇది దీని మీదకి వెళ్ళిపోతుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, మళ్ళీ రింగ్ లోపలికి పాజిటివ్ వస్తుంది. సో సేమ్ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ అర్థమవుతుంది కదా, సేమ్ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ చూస్తాం, అట్లా అవుతూ ఉంటుంది.
సో బేసిక్గా ఇక్కడ ఎప్పుడైనా డబుల్ బాండ్ ఉండి ఈ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చూస్తే యూ హ్యావ్ నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, అది గుర్తుంచుకోండి, అర్థమవుతుంది కదా. ఆర్ నీకు సైనైడ్ గ్రూప్ ఉంటుంది, C∼bond N, ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది రింగ్కి అటాచ్ అయ్యి ఉందనుకుంటే దిస్ థింగ్ గోస్ ఆన్ టు నైట్రోజన్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, మళ్ళీ పాజిటివ్ ఛార్జెస్ పంప్డ్ ఇన్ టు ది రింగ్, సో మళ్ళీ నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. సో సైనైడ్ ఉన్న నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, ఎనీథింగ్ డబుల్ బాండ్ O లాంటివి ఏమున్నా నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, NO2 అయి ఉండొచ్చు, C∼bond OH అయి ఉండొచ్చు, ఆల్డిహైడ్, C∼bond CH3 అయి ఉండొచ్చు, కీటోన్, C∼bond OH అయి ఉండొచ్చు, యాసిడ్, ఎనీథింగ్ ఇస్ నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, అర్థమవుతుంది కదా. అండ్ దెన్ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ఎందులో చూస్తామంటే లుక్ అట్ దిస్ థింగ్ హియర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, లోన్ పేర్ ఉంది. లోన్ పేర్ ఉంటే యాజ్ వీ హ్యావ్ సీన్ లోన్ పేర్, ఇక్కడ చూడండి ఏమవుతుంది, దిస్ థింగ్ గోస్ అండ్ షిఫ్ట్స్ ఆన్ టు హియర్, ఆ లోన్ పేర్ నెగిటివ్ ఛార్జ్ లాగా వస్తుంది ఇక్కడ. సో నెగిటివ్ ఛార్జ్ రింగ్ లోపలికి ఇస్తున్నావు, దాట్ ఈస్ వాట్ యూ మీన్ బై పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. యూ ఆర్ గివింగ్ నెగిటివ్ ఛార్జ్ ఇన్ టు ద రింగ్, అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తున్నావు త్రూ రెజొనెన్స్, దాట్ ఈస్ వాట్ యూ కాల్ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. సేమ్ ఇక్కడ నీకు నెగిటివ్ పాజిటివ్ ఎట్లయితే ఓన్లీ ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో వచ్చిందో, ఇక్కడ నెగిటివ్ కూడా ఓన్లీ ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో వస్తుంది కదా. చూడండి, ఫస్ట్ యూ గాట్ ఇట్ అట్ ఆర్థో హియర్, యూ షిఫ్ట్ ఇట్ లైక్ దస్, ఇది మళ్ళీ పారాకి వచ్చేస్తుంది, మళ్ళీ డూ ఇట్ లైక్ దస్, ఈ పారా నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఆర్థోకి వచ్చింది. సో ఓన్లీ ఆర్థో అండ్ పారాలో యూల్ సీ దాట్ నెగిటివ్ ఛార్జ్, అంతే కదా. అరే ఆర్థో పారా దీని రెస్పెక్ట్స్లో చూడాలి ఎప్పుడైనా, రిమెంబర్ దాట్. దీని రెస్పెక్ట్స్లో ఇది ఆర్థో, ఇది మెటా అండ్ దిస్ ఇస్ పారా. దాని తర్వాత రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వేసి చూడండి దీనికి, దాట్ విల్ బీ యువర్ హోంవర్క్. దానికి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వేసి చూడండి, నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి, ఓకే అర్థమవుతుంది కదా. అండ్ దట్ ఈస్ వాట్ యూ కాల్ యువర్ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. వాటికి ఇంకా ఎగ్జాంపుల్స్ చూడాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ OH అటాచ్ అయ్యి ఉందనుకో, అక్కడ కూడా లోన్ పేర్ ఉంటుంది, పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. ఆర్ సమ్ ఫ్లోరిన్ అటాచ్ అయ్యి ఉందనుకో, అక్కడ కూడా లోన్ పేర్ ఉంటుంది, పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, ఓకే కదా. దాట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్, ద మెసోమెరిక్ ఎఫెక్ట్ పార్ట్. దీని మీద ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 4. సో కంపేర్ ద what acidic strengths between these three things here. ఫస్ట్ నీకు NO2 అటాచ్డ్ ఉంది, దాని తర్వాత OH అటాచ్డ్ ఉంది, దాని తర్వాత ఏమీ అటాచ్ లేదు. నీకు సేమ్ లాజిక్ పెడతావు, ఎట్లా, ఫస్ట్ యూ రిమూవ్ దిస్ థింగ్ ఆఫ్, ఏంది, యూ రిమూవ్ ద హైడ్రోజన్ థింగ్ ఆఫ్, ప్రోటాన్, బేసిక్లీ యూ రిమూవ్ ద ప్రోటాన్ థింగ్ ఆఫ్, దట్ ఈస్ వాట్ యూ మీన్ బై అసిడిక్ స్ట్రెంత్. దాని తర్వాత 3 ప్లేసెస్లో విల్ గెట్ నెగిటివ్ ఛార్జ్, సంథింగ్ లైక్ దస్. ఇట్లొచ్చి ఒక బెంజిన్ వెయిట్, ఇట్లొచ్చి నీకు నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, అంతే కదా. ఫస్ట్ ఇట్లా వచ్చింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. దీని స్టెబిలిటీ ఏ కేసులో అయితే హైయెస్ట్ ఉందో, దీని స్టెబిలిటీ ఏ కేసులో అయితే హైయెస్ట్ ఉందో, నెగిటివ్ ఛార్జ్ వచ్చాక విచ్ కేసెస్ స్టెబిలిటీ ఈస్ హైయెస్ట్, దాని బేసిస్ మీద యూ విల్ జడ్జ్ ద అసిడిక్ స్ట్రెంత్, రైట్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నీకు NO2 ఉంది కదా, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది, దాని తర్వాత యూ హ్యావ్ NO2. వాట్ డస్ NO2 డూ హియర్, నువ్వు చూసావు రెజొనెన్స్ స్ట్రక్చర్స్, వీ హవ్ సీన్ దట్. ఫస్ట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది రెజొనేట్ చేసి, దాని తర్వాత మళ్ళీ రెజొనేట్ చేసినప్పుడు ఇక్కడ పాజిటివ్ వచ్చింది. నౌ దిస్ పాజిటివ్ ఛార్జ్ ఇస్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. నెగిటివ్ ఛార్జ్ ఉన్న దాని పార్ట్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంది. సో ఇట్ రెడ్యూసెస్ ద స్టాగ్నేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద సేమ్ లాజిక్ దట్ వీ హవ్ అప్లైడ్ బిఫోర్. ఇక్కడ నీకు స్టాగ్నేట్ అవ్వట్లే మళ్ళీ ఎలక్ట్రాన్స్, ఈ పాజిటివ్ డైరెక్ట్గా దీనికి వచ్చేస్తుంది కాబట్టి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్, దీని స్టెబిలిటీ పెరుగుతుంది కదా. సో ఇక్కడ NO2 అటాచ్ అయి ఉంది పారా పొజిషన్లో, కాబట్టి దీని మీద పాజిటివ్ ఛార్జ్ డైరెక్ట్గా ఈ కార్బన్కి ఇవ్వగలుగుతుంది, పారా పొజిషన్లో ఉంది కాబట్టి. దానివల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ స్టాగ్నేట్ అయి ఉండదు, కాబట్టి H+ ఈజీగా ఇచ్చేస్తుంది ఇది, అంతే కదా. హైయెస్ట్ స్టెబిలిటీ దీనికి ఉంది, దీని కాంజుగేట్ బేస్కుంది కాబట్టి హైయెస్ట్ అసిడిక్ స్ట్రెంత్ దీనికి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ OH ఉంది, OHలో ఏమవుతుంది, OHలో ఫర్దర్ దిస్ థింగ్, ఇది ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ అది ఫర్దర్ దీనికి ఇచ్చేస్తూ ఉంటుంది కదా. మెసోమెరిక్ ఎఫెక్ట్లో ఏమవుతుంది, ఈ లోన్ పేర్ ఫస్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అండ్ దెన్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది, ఈ నెగిటివ్ ఇస్ ఫర్దర్ పంపింగ్ ఎలక్ట్రాన్స్ ఆన్ టు ద ఆక్సిజన్ హియర్,
వెన్ ఇట్ ఈస్ ఫర్దర్ పంపింగ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆక్సిజన్, అది అసలు స్టెబుల్ అవుతుందా? లీస్ట్ స్టెబుల్ ఉంటుంది. ఇక్కడ అసలు ఏమీ లేదు కాబట్టి ఇది న్యూట్రల్ ఉంటుంది. సో ఫస్ట్ అసిడిక్ స్ట్రెంత్ దీనిది, దాని తర్వాత వచ్చేసి థర్డ్ దీనిది, దాని తర్వాత దీని అసిడిక్ స్ట్రెంత్. సో చూడాలంటే ఫస్ట్ అసిడిక్ స్ట్రెంత్ దీనిది, అండ్ దెన్ సెకండ్ దీనిది, అండ్ దెన్ థర్డ్ దీని అసిడిక్ స్ట్రెంత్. రైట్, నో కన్ఫ్యూజన్ టిల్ దిస్ పార్ట్. దీని రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఒకసారి వేసి చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. నెగిటివ్ ఈ పార్ట్ మీద వస్తుంది, సో స్టాగ్నెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. యా, ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ నా. ఎలక్ట్రాన్ డెన్సిటీ దేంట్లో హైయెస్ట్ ఉంటుంది అనేది. ఏ రింగ్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ హైయెస్ట్ ఉంటుంది. సో చూడండి, ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే దెర్ ఇస్ వన్ స్పెసిఫిక్ వే విచ్ వీ సాల్వ్ దీస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. వీ ఆల్రెడీ సీన్ మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇక్కడ NO2 చూసినాం, పాజిటివ్ ఛార్జ్ లోపలికి ఇస్తుంది. ఇక్కడ CN చూసినాం, పాజిటివ్ ఛార్జ్ లోపలికి ఇస్తుంది. ఇక్కడ OH చూసినాం, నెగిటివ్ ఛార్జ్ లోపలికి ఇస్తుంది. NH2 చూసినాం, నెగిటివ్ ఛార్జ్ లోపలికి ఇస్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, ఇక్కడ నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, ఇక్కడ ఏంది కింద రాస్తా, నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్. ఇక్కడ పాజిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి. ఇక్కడ కూడా పాజిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి. దాని తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్స్ కూడా రాద్దాం, ఎందుకంటే రెండింటికి నెగిటివ్ ఉంది కదా. రెండింటిలో కంపేర్ చేయాలంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ రాయాలి. నైట్రోజన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివా, కార్బనా? నైట్రోజన్ తెలుసు, డైరెక్ట్ నైట్రోజన్ అటాచ్ అయింది కాబట్టి దీనిది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా ఇది కూడా నెగిటివ్ గ్రూపే, ఓవరాల్గా కన్సిడర్ చేస్తే దీన్ని నెగిటివ్ గ్రూపే. కాకపోతే ఇక్కడ నైట్రోజన్ ఒక కార్బన్ తర్వాత అటాచ్ అయి ఉంది, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి దీనిది ఎక్కువ హైయెస్ట్ ఉంటుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ దీన్ని లీస్ట్ ఉంటుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ హైయెస్ట్ ఉంటుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ లీస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఓకే నెగిటివే ఉంది ఇండక్టివ్ ఎఫెక్ట్, బట్ దీని అంత ఎక్కువ ఉండదు. సో నెక్స్ట్ వస్తుంది. అండ్ దెన్ దీంట్లో ఆక్సిజన్ ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ నైట్రోజన్. ఈ రెండింటికి మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ కంపేర్ చేయాలి. యూ హ్యావ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇక్కడ కూడా నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది. ఈ రెండిట్లో నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దేనిది ఎక్కువ? ఆక్సిజన్, నైట్రోజన్. సో నైట్రోజన్స్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నీకు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్డర్ వచ్చేసి దీని ఎలక్ట్రాన్ డెన్సిటీ హైయెస్ట్, బికాస్ ఆక్సిజన్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ ఉంది, పాజిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉంది. దాని తర్వాత దీంట్లో పాజిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉంది, దట్ యూ విల్ డ్రా నెక్స్ట్. దాని తర్వాత ఈ రెండిట్లో చూడండి, ఈ రెండిట్లో బిట్వీన్ NO2 అండ్ సైనైడ్ థింగ్ దేనిది ఎక్కువ ఉంటుంది చూసాం కదా. NO2 దీనిది తక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ, దీనిది నెక్స్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ థర్డ్ థింగ్ అండ్ దిస్ కమ్స్ యువర్ ఫోర్త్. అది నీ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్డర్. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు నువ్వు మెజోమెరిక్ ఎఫెక్ట్ రాస్తున్నావు, ఇండక్టివ్ ఎఫెక్ట్ రాస్తున్నావు. మెజోమెరిక్ ఎఫెక్ట్తో పని అవ్వకపోతే గో టు ఇండక్టివ్ ఎఫెక్ట్, కానీ ప్రయారిటీ మాత్రం ఎప్పుడైనా ఫస్ట్ మెజోమెరిక్ ఎఫెక్ట్కి ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆఫ్టర్ దాట్ సిమిలర్గా ఇక్కడ యూ హ్యావ్ అసిడిక్ స్ట్రెంత్ కంపారిజన్. వీటికి మధ్యలో యూ హ్యావ్ టు కంపేర్ ద అసిడిక్ స్ట్రెంత్. ఇందాక చూసినాం కదా, అంతే క్వశ్చన్. అరే ఫస్ట్ నీకు ఆల్కహాల్ ఉంది, ఇక్కడ ఆల్కహాల్ ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఈ రెండింటి మధ్యలో. సో ఫస్ట్ ఈ రెండు ఆర్ ఈ రెండు, అంతే కదా. ఫస్ట్ అయితే దీనిది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ దాని పేరులోనే యాసిడ్ ఉంది, ఆల్కహాల్ కన్నా యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటికన్నా ఎక్కువ, అదైతే అర్థమైపోతుంది. దాని తర్వాత ఏం చెక్ చేస్తాం, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ఏం గ్రూప్ అటాచ్డ్ లేదు, ఓకే న్యూట్రల్ ఉంది. కాకపోతే ఇక్కడ CH3 గ్రూప్ అటాచ్డ్ ఉంది. CH3 అంటే మెజోమెరిక్ అసలు చూపించే స్కోపే లేదు. CH3కి అసలు మెజోమెరిక్ చూపిస్తుందా? డబుల్ బాండ్ లేదు, లోన్ పేర్ లేదు, హౌ విల్ ఇట్ షో మెజోమెరిక్? దెర్ ఇస్ నో మెజోమెరిక్ స్కోప్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇండక్టివ్ చూస్తే ఇట్ షోస్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, అంతే కదా. పాజిటివ్ ఇండక్టివ్ చూపిస్తుంది, ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ టు ద రింగ్ త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలక్ట్రాన్స్ విల్ గెట్ మోర్ స్టాగ్నేటెడ్ ఆన్ ద ఆక్సిజన్ థింగ్ హియర్, రైట్. సో దీని అసిడిక్ స్ట్రెంత్ విల్ బి లెసర్ దెన్ దిస్ థింగ్. దీనిది వీటికన్నా ఎక్కువ ఉంటుంది, బట్ దీనికన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అసిడిక్ స్ట్రెంత్ అయితే దీనిది హైయెస్ట్, దాని తర్వాత దీనిది వస్తుంది. ఈ రెండు అయితే అర్థమైనాయి. దాని తర్వాత ఈ రెండు కంపేర్ చేద్దాం. OHలో HL పోయినాక నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నీకు ఫస్ట్ ఇక్కడ క్లోరిన్ ఏదైతే ఉందో ఇక్కడ
లోన్ పేర్ ఉంది క్లోరిన్ మీద, అంటే ఇట్ విల్ షో యూ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. ఫైన్, ఇట్ విల్ షో యూ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. కానీ హాలోజన్స్ కేసులో ఎప్పుడైనా ఇండక్టివ్ ఎఫెక్ట్ డామినేట్ చేస్తుంది మెసోమెరిక్ కన్నా, గుర్తుంచుకోండి. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ కదా, హాలోజన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ విల్ డామినేట్ ఓవర్ యువర్ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. దానివల్ల ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల ఇట్ పుల్స్ ఎలక్ట్రాన్స్ ఎఫెక్టివ్లీ అవుట్ ఆఫ్ దిస్ ఓహెచ్ థింగ్. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ పుల్ చేసేయడం వల్ల హెచ్ ప్లస్ ఈజీగా ఇచ్చేస్తుంది. ఇక్కడ న్యూట్రల్ ఉంది, సో అసిడిక్ స్ట్రెంత్ ఈ రెండిట్లో దీనిది ఎక్కువ ఉంటుంది దీనికన్నా. సో థర్డ్ కమ్స్ దిస్ థింగ్ అండ్ ఫోర్త్ కమ్స్ దిస్ థింగ్. ఇది ఒక ఎక్సెప్షన్, గుర్తుంచుకోండి ఇన్ కేస్ ఆఫ్ హాలోజన్స్. హాలోజన్స్ కేసులో ఇండక్టివ్ డామినేట్స్ ఓవర్ మెసోమెరిక్ ఎఫెక్ట్. దట్ ఈస్ ద ఎక్సెప్షన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్. దాని తర్వాత నీకు ఇంకొక ఎక్సెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్ చూద్దాం. చూడండి, సాల్వ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో నీకు ఫస్ట్ సాల్వ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, కమ్ టు అన్ ఆన్సర్ అండ్ దెన్ లుక్ అట్ ద సొల్యూషన్ పార్ట్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ నువ్వు హెచ్ ప్లస్ తీసేస్తావు, యుల్ గెట్ అ నెగటివ్ చార్జ్ హియర్. యుల్ రిమూవ్ హెచ్ ప్లస్, యుల్ గెట్ అ నెగటివ్ హియర్. రిమూవ్ హెచ్ ప్లస్, గెట్ అ నెగటివ్ హియర్. నెగటివ్ చార్జ్ ఎక్కడ స్టెబుల్ ఉంది, దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు సీ. సో నీకు తెలిసిన లాజిక్ని బట్టి మెటా పొజిషన్లో NO2 ఉంటే మెసోమెరిక్ ఎఫెక్ట్ త్రూ ఓన్లీ ఆర్థో పొజిషన్లో పాజిటివ్ వస్తుంది, పారాలో వస్తుంది అండ్ ఆర్థో పొజిషన్స్లో పాజిటివ్ వస్తుంది. అదే NO2 ఇక్కడ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఆర్థో పొజిషన్లో పాజిటివ్ వస్తుంది, పారాలో పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. అండ్ NO2 పారా పొజిషన్లో ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఆర్థోలో ఇక్కడ పారా పొజిషన్. దీని రెస్పెక్ట్స్లో ఆర్థోలో వేస్తున్నా, పారాలో వేస్తున్నా, దీని రెస్పెక్ట్స్లో ఆర్థోలో వేస్తున్నా, పారాలో వేస్తున్నా, దీని రెస్పెక్ట్స్లో ఆర్థోలో వేస్తున్నా, పారాలో వేస్తున్నా, పాజిటివ్ ఛార్జ్ సేమ్ థింగ్. కానీ ఈ పాజిటివ్ టచ్ అయ్యే ప్లేస్లో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉందా? దీంట్లో లేదు కదా. ఈ పాజిటివ్ టచ్ అయ్యే ప్లేస్లో దీంట్లో ఉంది కదా, ఈ పాజిటివ్ టచ్ అయ్యే ప్లేస్లో దీంట్లో ఉంది నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ తీసేసాక నెగిటివ్ వచ్చేది ఉంది దీని చోట కదా. సో దీనిదైతే తక్కువ ఉంటుంది అసిడిక్ స్ట్రెంత్, అంతే కదా. ఈ పాజిటివ్ టచ్ అవ్వట్లే ఇక్కడ, కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ స్టాగ్నేటెడ్ ఉంటుంది ఇక్కడ, కాబట్టి దీనిదైతే తక్కువ ఉంటుంది ఈ రెండింటితో కంపేర్ చేస్తే. దాని తర్వాత ఈ రెండింటితో ఎట్లా కంపేర్ చేస్తాం? మళ్ళీ ఈ రెండిట్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ చూస్తాం. ఇండక్టివ్ ఎఫెక్ట్ నీకు ఏం తెలుసు? డిస్టెన్స్ డిపెండెంట్ ఉంటుంది అని తెలుసు. ఇది దగ్గర ఉంది, ఇట్ ఈస్ క్లోజర్ టు దిస్ OH థింగ్. ఇఫ్ ఇట్స్ క్లోజర్ టు దాట్ థింగ్, వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ బీ ఏబుల్ టు పుల్ ఇట్ ఈజీలీ. సో అసిడిక్ స్ట్రెంత్ దీనిది హైయెస్ట్ ఉండాలి, దీనిది సెకండ్ ఉండాలి, సెకండ్ హైయెస్ట్ ఉండాలి, దీనిది థర్డ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, మెసోమెరిక్ ఉంది, కాబట్టి ఇండక్టివ్ కొంచెం తగ్గుతుంది దూరం వల్ల, అంతే కదా. దాని తర్వాత బట్ ఇక్కడ నీకు ఉండే ఎక్సెప్షన్ ఏంటంటే, ఇది యాక్చువల్గా నువ్వు ఆలోచిస్తే నీకు రావాల్సిన ఆర్డర్, దిస్ ఇస్ ద ఆర్డర్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. బట్ వాట్ హ్యాపెన్స్ హియర్? ఇక్కడ నీకు నైట్రోజన్కి ఇంకా హైడ్రోజన్కి మధ్యలో యూ హ్యావ్ హైడ్రోజన్ బాండింగ్ హియర్. దానివల్ల ఈ ప్రోటాన్ ఈజీగా ఇచ్చేయదు అది, ఓకేనా. దానివల్ల దీని అసిడిక్ స్ట్రెంత్ లీస్ట్ అవుతుంది, ఆర్థోది హైయెస్ట్ అవ్వదు, లీస్ట్ అవుతుంది. సో హైయెస్ట్ ఏమవుతుంది? దీనిది హైయెస్ట్ అవుతుంది, దాని తర్వాత సెకండ్ ఇది అవుతుంది, దాని తర్వాత థర్డ్ ఇది అవుతుంది. దాట్ ఈస్ యువర్ ఎక్సెప్షన్, హైడ్రోజన్ బాండింగ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అసిడిక్ స్ట్రెంత్స్లో ఎక్కడో చోట పనికి వస్తుంది, ఓకేనా. Yeah, we are done with the mesomeric effect part. Moving on, we are left out with two small topics, hyperconjugation and rearrangement. Hyperconjugationలో ఏం లేదు. సి 2 కేసెస్లో we observe hyperconjugation. ఫస్ట్ కేస్ నీకు ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, అండ్ దెన్ ఇన్ ద సెకండ్ కేస్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, అ డబుల్ బాండ్ థింగ్. ఫస్ట్ హైపర్కాంజుగేషన్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ సే యూ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ కార్బన్ లైక్ దిస్. ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు నీకు అక్కడ బేసిక్గా ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉందని కదా దాని మీనింగ్, పాజిటివ్ ఛార్జ్ ఉందంటే. అండ్ దెన్ దాని పక్కనే యూ హ్యావ్ అనదర్ కార్బన్, అండ్ దాట్ కార్బన్ హ్యాస్ 2 more hydrogens like this. What do you mean by having hydrogens like this? You have bonds between carbon and both of those hydrogens, right? A hydrogen carbon bond వల్ల there is some electron density over here, right? ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడేమో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏం లేదు. యు నో బేసిక్ లా ఆఫ్ డిఫ్యూజన్, థింగ్స్ ఫ్లో ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ కదా. ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఇక్కడ లోవర్ కాన్సన్ట్రేషన్. సో ఇటు నుంచి ఇటు దోస్ థింగ్స్ ఫ్లో,
that electron density kind of flows. That is what you call hyperconjugation. మీకు ఇక్కడ ఒక్కటే ఫ్యాక్టర్ గుర్తుంచుకోవాలి నువ్వు, మోర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ద గ్రేటర్ ద స్టెబిలిటీ. ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్కి పక్కనున్న కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్. ఈ పాజిటివ్ ఛార్జ్కి పక్కనున్న కార్బన్ మీద ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒకవేళ నీకు ఏదైనా ఎగ్జాంపుల్లో ఇట్లు ఇచ్చుంటే, లైక్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ దస్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఈ కార్బన్ మీద నీకు ఒక CH3 ఉంది అండ్ దెన్ ఒక్కటే హైడ్రోజన్ ఉంది. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఒక్కటే ఉంది కదా, 1 ఆల్ఫా హైడ్రోజన్ ఓవర్ హియర్, అండ్ దెన్ ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్స్. సో 2 ఆల్ఫా హైడ్రోజన్స్ది 1 కన్నా ఎక్కువ స్టెబుల్ ఉంటుంది. దాట్ ఈస్ హౌ యూ కంపేర్ స్టెబిలిటీ బేస్డ్ ఆన్ హైపర్ కాంజుగేషన్ ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. సిమిలర్గా డబుల్ బాండ్ చూద్దాం. డబుల్ బాండ్లో ఏమవుతుంది, ఇక్కడ నీకు అట్లా ఎలక్ట్రాన్ డెన్సిటీ డైరెక్ట్ షిఫ్ట్ కాదు, ఇక్కడ నీకు ఇక్కడ దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, దట్ ఈస్ నో బాండ్ రెజొనెన్స్. No bond resonance or hyperconjugation and double bond are two same things. Now let's say you're speaking about no bond resonance. అంటే ఏమవుతుంది, ఇక్కడ పక్కనున్న కార్బన్ మళ్ళీ ఆల్ఫా హైడ్రోజన్ చూడు, ఈ డబుల్ బాండ్కి పక్కనున్న కార్బన్ మీద ఉండే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ వాట్ యూ కాల్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్ నీకు ప్రోటాన్ లాగా లీవ్ అయిపోతుంది, బయటికి ప్రోటాన్ లాగా లీవ్ అయిపోయి ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అండ్ దెన్ దిస్ థింగ్ షిఫ్ట్స్ ఆన్ టు దిస్ థింగ్ గివింగ్ యువర్ నెగటివ్ ఛార్జ్. ఇట్లా హైపర్ కాంజుగేషన్ అవుతుంది. ఇది నీకు గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు, ఒక్కటే ఫ్యాక్టర్ గుర్తుండాలి, ఏంది నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్టెబుల్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 3, అట్లా ఆల్ఫా హైడ్రోజన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్గా ఒక క్వశ్చన్ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ రెండింటికి మధ్యలో స్టెబిలిటీ చెప్పు. సి యూ హ్యావ్ దిస్ డబుల్ బాండ్, దాని పక్కనున్న కార్బన్ మీద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ వాట్ యూ కాల్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ 3 how many alpha hydrogens? That is 9 alpha hydrogens. And over here 3 over here, 3 over here, that is 6 alpha hydrogens. So stability of this thing will be greater than this thing. ఇది ఎందుకు ఇట్లా అవుతుందంటే, more number of no bond resonance structures, the greater the number of no bond resonance structures, the greater the stability. The same thing is being replicated over here. More number of alpha hydrogens, more number of no bond resonating structures, more stability. So the instability is greater than this thing. That was example number 7. Yeah, moving on. Now you have a rearrangement. Rearrangement is a simple topic ra. Indulo emuntadi, 3 kinds of rearrangements you have. One is your hydride shift, one is your methyl shift, one is your phenyl shift. See, in hydride shift what happens, let's say you have positive charge over here. To gain stability, e hydrogen hydride, it's not a proton now, hydride is H minus. ఇక్కడ నుంచి H మైనస్ బయటకు వచ్చేస్తుంది. H మైనస్ బయటకు వస్తే ఇక్కడ దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ H మైనస్ వచ్చి దీనికి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది ఈ కార్బన్కి. సో ఇక్కడ నుంచి H మైనస్ వచ్చి దీని మీద అటాచ్ అవుతుంది. సో ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అవుతుంది ఇట్లా. దానివల్ల ఏమైంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ దీనికి యూజ్ ఏంది అంటే, ఇక్కడ నీకు 1 డిగ్రీ కార్బోకటయాన్ ఉంది, 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీ అయింది. 2 డిగ్రీ అంటే ఏమవుతుంది, నీకు 2 CH3లు ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ మీదకి ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి కదా, పాజిటివ్ ఛార్జ్ మీదకి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఎక్కువ స్టెబుల్ అవుతుంది కదా కాంపౌండ్. సో 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి స్టెబిలిటీ పెరుగుతుంది. ఇట్లా హైడ్రైడ్ షిఫ్ట్ అవుతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ సిమిలర్లీ మిథైల్ షిఫ్ట్. ఇక్కడంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి, హైడ్రైడ్ ఒకటి షిఫ్ట్ అయింది. మిథైల్ ఉంటే ఏం చేద్దాం, మిథైల్ షిఫ్ట్ చూద్దాం. మిథైల్ షిఫ్ట్ అంటే CH3 మైనస్ ఉంటుంది, ఈ కాంపౌండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆ నెగిటివ్ ఛార్జ్తో వచ్చి ఇక్కడ అటాచ్ అయిపోతుంది. వచ్చింది ఇక్కడ అటాచ్ అయింది CH3 మైనస్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ చూస్తే నువ్వు 1 డిగ్రీ నుంచి ఇట్ గాట్ షిఫ్టెడ్ టు హౌ మచ్, 1 2 3, ఇక్కడ 3 డిగ్రీకి షిఫ్ట్ అయింది. సో స్టెబిలిటీ, there is a lot of increase in stability. That is how it happens. సిమిలర్గా ఫినైల్ షిఫ్ట్. ఫినైల్ షిఫ్ట్ అంటే ఏం లేదు, బెంజీన్ మీద ఒక నెగిటివ్ ఛార్జ్ చేస్తే దట్ ఈస్ వాట్ యూ కాల్ యువర్ ఫినైల్ థింగ్. లైక్ యూ హ్యావ్ దిస్ ఎంటైర్ బెంజీన్ రింగ్ విత్ అ నెగిటివ్ ఛార్జ్, దిస్ ఇస్ వాట్ యూ కాల్ ఫినైల్ రింగ్. ఈ ఫినైల్ రింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హియర్. నా ఇప్పుడు pH మైనస్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అర్థమవుతుంది కదా, దాట్ ఈస్ వాట్ ఐవ్ డ్రాన్ హియర్. అర్థమవుతుంది. సి లుక్ అట్ దిస్ థింగ్, సింపుల్గా ఉంది కదా. pH మైనస్ బయటకు వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆ pH మైనస్ ఇక్కడ అటాచ్ అయింది.
సో స్టెబిలిటీ మళ్ళీ పెరిగింది 3 డిగ్రీ అయింది, ప్లస్ ఇన్ని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ రెండిట్లో, 12 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. హియర్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ రెజోనెన్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ 1 డిగ్రీ. హియర్ యూ హ్యావ్ 12 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ప్లస్ it's a 3 degree carbon as well. So stability, there's a lot of increase in stability, right? ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఉంటుంది, మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అని ఒకటి డిఫైన్ చేస్తాం. మైగ్రేటరీ యాప్టిట్యూడ్ అంటే ఏంది, నీకు ఎక్కువ ఈజీగా మైగ్రేట్ అవ్వగలిగితే దానికి మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఎక్కువ. ఈ హైడ్రైడ్ దస్ థింగ్ విల్ బీ ఏబుల్ టు మైగ్రేట్ మోర్ ఈజీలీ. H- బయటకు వచ్చి ఇట్ విల్ బీ ఏబుల్ టు అటాచ్ టు దిస్ పాజిటివ్ ఛార్జ్ మోర్ ఈజీలీ, రైట్? సో ఇట్స్ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఇస్ హైయెస్ట్. And then comes your CH3 minus, that is your methyl shift. Methyl's migratory aptitude comes next, and then comes your phenyl. Phenyl in the bulky undi. How will it be able to migrate more easily? So yeah, it is the least thing. సో ఇక్కడ నీకు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అ కేస్ లైక్ నీకు మిథైల్ ఉంది, హైడ్రైడ్ ఉంది, నువ్వు దేన్నైనా షిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ మిథైల్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ 2 డిగ్రీ అవుతుంది, హైడ్రైడ్ షిఫ్ట్ చేస్తే 3 డిగ్రీ అవుతుంది. సో హైడ్రైడే షిఫ్ట్ చేస్తా ఆఫ్ కోర్స్, బట్ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ బేసిస్ మీద కూడా హైడ్రైడ్ ఈస్ మోర్ ఫేవరబుల్ టు షిఫ్ట్, రైట్? సో యూ ఆల్వేస్ మేక్ అ హైడ్రైడ్ షిఫ్ట్ ఇన్ దాట్ కేస్. ఫినైల్ ఉన్నా సేమ్, ఒకవేళ ఫినైల్ మిథైల్ ఉంటే మిథైల్ చేస్తుంటే యూ విల్ షిఫ్ట్ మిథైల్ ఆఫ్ కోర్స్, బికాస్ అక్కడ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ పెరుగుతాయి అండ్ ఆల్సో మిథైల్స్ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఫినైల్, రైట్? That is how you do rearrangement. So this was all the concept, man. It is not complete general organic chemistry, but if you know all of this stuff, we won't get stuck in any functional group chemistry. That is our aim. ఎందుకంటే you'll be able to solve questions అయితే స్టిల్ ఈ కాన్సెప్ట్స్ వేస్ట్. ఇప్పుడు చూద్దాం, లెట్స్ సాల్వ్ PYQs. బట్ our main is we are done with the conceptual part of our general organic chemistry. Ippudu let's dive into our 8 PYQs for deeper understanding. Yeah, so before moving on to PYQs, meeku okka important point cheppadam marchipoya. That is, see, whenever you're comparing stabilities of compounds, you first check for mesomeric effect. అంటే నీకు మెజోమెరిక్ త్రూ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతున్నాయా, యూ చెక్ దాట్ ఫస్ట్. And after mesomeric, మీరు ఇచ్చే priority will be for hyperconjugation. We've seen hyperconjugation కదా, దాన్ని ప్రయారిటైజ్ చేస్తారు. And then after hyperconjugation, we'll be checking our inductive effect. This will be our priority of checking for stabilities. Okay, with that being done, let's move on to questions. First question, JEE Mains 2025, 4th April shift 2. So yeah, option in which of these pairs the first ion is more stable than that of second? That is what he is asking. ఏ పేర్స్లో ఫస్ట్ అయాన్ సెకండ్ కన్నా ఎక్కువ స్టెబుల్ ఉంది. ఓకే, ఫస్ట్ పేర్లో చూద్దాం. ఫస్ట్ అయాన్ చూడండి, ఇక్కడ అది దేనివల్ల స్టెబిలైజ్ అవుతుంది? ఏలో ఫస్ట్ అయాన్ ఇస్ బీయింగ్ స్టెబిలైజ్డ్ డ్యూ టు ఇండక్టివ్ వల్ల అయితే ఉంది. ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, రెండింటి నుంచి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. పాజిటివ్కి ఎలక్ట్రాన్స్ వస్తే స్టెబిలైజ్ అవుతుంది, ఇండక్టివ్ వల్ల స్టెబిలైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పాజిటివ్ సిగ్మా బాండ్ OMe అంటే ఆక్సిజన్ మీద లోన్ పేర్, పాజిటివ్ సిగ్మా బాండ్ లోన్ పేర్ చూసినాం కదా, ప్లస్ సిగ్మా బాండ్ లోన్ పేర్ ఏందది? దాట్ ఈస్ రెజోనెన్స్, అంటే మెజోమెరిక్ ఎఫెక్ట్. ఇక్కడ రెజోనెన్స్ అయ్యి యుల్ గెట్ సంథింగ్ లైక్ దిస్ OMe. ఇక్కడ నీకు రెజోనెన్స్ త్రూ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతున్నాయి, సో మెజోమెరిక్ ఎఫెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఓన్లీ మిథైల్ ఉంది, అంటే 3 ఇండక్టివ్ ఎఫెక్ట్లే ఉన్నాయి, మెజోమెరిక్ ఎఫెక్ట్ లేదు. సో ఏలో ఫస్ట్ అయాన్ ఇస్ స్టెబుల్ దెన్ దట్ ఆఫ్ సెకండ్ అయాన్. సో యా, ఏ అనేది కరెక్ట్ అవుతుంది. యా, సో A and C ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, B and Dలో ఏదో ఒకటి అయి ఉండాలి. దాని తర్వాత చూద్దాం, ఇక్కడ చూడండి, ఇందులో ఏమవుతుంది, NO2 పొజిషన్స్లో NO2 అయితే అటాచ్ అయ్యి ఉంది. NO2 రెస్పెక్ట్స్లో అంటే వాట్ డూ ఐ మీన్ బై దాట్? సి, యూ హ్యావ్ అ రింగ్ లైక్ దిస్ అండ్ ఈ NO2 రెస్పెక్ట్స్లో ఈ పొజిషన్ ఏమంటాం? ఆర్థో పొజిషన్ అంటాం కదా. ఆర్థోలో ఏం చేస్తుంది? NO2 పాజిటివ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఆర్థో మీద ఇక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ మీద పాజిటివ్ వస్తే ఏమవుతుంది? స్టెబిలైజ్ అవుతుంది కదా, ఎలక్ట్రాన్ స్టాగ్నేషన్ తగ్గుతుంది కదా. సో ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది, ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా నీకు NO2 ఇస్ సంథింగ్ లైక్ దిస్. NO2 ఈ పొజిషన్లో ఉంది అండ్ పాజిటివ్ ఈ పొజిషన్లో ఉంది. NO2 ఇక్కడ ఉన్న NO2 ఇక్కడ పాజిటివ్ ఇస్తుంది, పాజిటివ్ ఎలక్ట్రాన్స్ని ఇంకా పుల్ చేసేసుకొని ఈ స్టెబిలిటీని ఏం చేస్తుంది?
తగ్గిస్తుంది కదా. సో ఫస్ట్ అయాన్ ఇంకా స్టెబుల్ ఉంది కదా సెకండ్ కన్నా. సో బి కూడా కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్ అయిపోయినాయి. అండ్ ఆప్షన్ బి టిక్ చేసేసేయచ్చు. దాని తర్వాత సిడి కూడా చూద్దాం, క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కదా. ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఆర్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి. అండ్ మూవింగ్ ఆన్, లెట్స్ లుక్ అట్ సి అండ్ డి యాజ్ వెల్. ఓకే, ఇక్కడ సి అండ్ డిలో ఏమవుతుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ రెండు రెజొనెన్స్ వల్ల స్టెబిలైజ్ అవుతుంది. ఒక్క నిమిషం. యా, రెండు ఈ పాజిటివ్ ఛార్జ్ ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇండక్టివ్ ఎఫెక్ట్ నుంచి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది, ఓన్లీ ఇండక్టివ్ వల్ల స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, రెజొనెన్స్ స్టెబుల్ ఉంది కదా, ఏంది పై బాండ్ సిగ్మా బాండ్ పాజిటివ్ ఛార్జ్, అది రెజొనెన్స్ చూసినాం కదా, పై సిగ్మా పాజిటివ్ ఉంటే దట్ ఈస్ రెజొనెన్స్. ఇక్కడ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్, ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్. దేన్ని ఎక్కువ చూస్తాం, మెజోమెరిక్ రెజొనెన్సే కదా. సో ఇది ఎక్కువ స్టెబుల్ దీనికన్నా. ఆప్షన్ సి తప్పైంది. దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మూడింటి నుంచి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ రెండు ఇండక్టివ్ ఎఫెక్ట్లు, ఒక్క రెజొనెన్స్ ఎఫెక్ట్ ఉంది, సేమ్ యాజ్ దిస్ వన్. ఇక్కడ కూడా సెకండ్ ఇస్ మోస్ట్ స్టెబుల్ అన్నారు ఫస్ట్ది. సో దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ డి ఫాల్స్ యాజ్ వెల్. దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్ హోల్. ఆప్షన్ డి కాదు, స్టేట్మెంట్ డి ఫాల్స్ యాజ్ వెల్. అండ్ యా, ఆప్షన్ బి విల్ బి ఆర్ కరెక్ట్ ఆప్షన్. యా, మూవింగ్ ఆన్. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏముండదు ఈ క్వశ్చన్లలో. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, పీవైక్యూస్ వాటంతట అవే అయిపోతాయి. యా, మూవింగ్ ఆన్, లుక్ అట్ దిస్ థింగ్. OCH3 and NHCOCH3 are activating groups. యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే ఏం లేదు, దర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. ఎలక్ట్రాన్స్ని లోపలికి పంప్ చేస్తే దట్ ఈస్ యాక్టివేటింగ్ గ్రూప్. చూసినాం కదా ఇందాక. ఇట్లా సపోజ్ NH3 ఉందనుకో, రెజొనెన్స్ చేసి నెగిటివ్ ఛార్జ్ వస్తుండే కదా, ఆర్థోలో వస్తుండే, మెటా స్కిప్ అవుతుండే, ప్యారాలో వస్తుండే, మళ్ళీ ఆర్థోలో వస్తుండే రెజొనెన్స్ వల్ల. అదే NH3 వల్ల వస్తుండే. ఇక్కడ NH3 ఉంది యాక్టివేటింగ్ గ్రూప్, అంతే. ఈ రెండు యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటున్నాడు వాడు. సో ఫస్ట్ దాంట్లో OCH3 ఉంది, రింగ్ మీద OCH3 వేసి చూడండి, బెంజీన్ రింగ్ మీద. హ్యావ్ ఆక్సిజన్ CH3, ఆక్సిజన్ మీద యూ హ్యావ్ అ లోన్ పేర్ మళ్ళీ రింగ్ లోపలికి వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అట్ ఆర్థోస్ అండ్ పారా పొజిషన్స్. యా, ఇది యాక్టివేటింగ్ గ్రూప్. దాని తర్వాత అమైడ్ ఉంది. అమైడ్ అంటే ఏంది, NC_CH3 సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ బెంజిన్ రింగ్ని అటాచ్ చేసినాం అనుకో, దీని రెస్పెక్ట్స్లో ఆర్థో ఏది, ఇది ఆర్థో, ఇది ఆర్థో, ఇక్కడ ఉండేది పారా, ఇది పారా. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ కూడా లోన్ పేర్ ఉంది. లోన్ పేర్ని రెజొనెన్స్ చేసినప్పుడు ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది, ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుంది. అంటే ఇది కూడా యాక్టివేటింగ్ గ్రూప్. ఫైన్, దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ ఏ ట్రూ. ప్రతి దాంట్లో ఆప్షన్ ఏ ఉందిరా. దాని తర్వాత ఇస్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్. డైరెక్టింగ్ గ్రూప్ అంటే ఏంటంటే, నీకు ఒక సపోజ్ ఏం లేదు, అర్థం చేసుకోండి. ఇక్కడ NO2 ఉందనుకుందాం. NO2 ఉన్నప్పుడు రింగ్ మీద ఒకవేళ ఎలక్ట్రోఫైల్ వచ్చిందంటే, ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ కావాలి దీనికి. ఒక ఎలక్ట్రోఫైల్ దీన్ని అప్రోచ్ అయితే ఎక్కడ అటాక్ చేస్తుంది అనేది దాని డైరెక్షన్. చూడండి, NO2 ఏంది, నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ ఆర్థోలో వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ పారా, రెండు ఆర్థోలలో ఒక పారాలో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రోఫైల్ వచ్చిందంటే ఎలక్ట్రోఫైల్కి ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలంటే ఎక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, మెటా పొజిషన్స్లో యూ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఇట్ విల్ గో అండ్ అటాక్ ఎట్ మెటా పొజిషన్స్. ఇట్ విల్ నాట్ గో టు ఆర్థో, బికాజ్ ఆర్థోలో యూ ఆల్రెడీ హ్యావ్ పాజిటివ్ ఛార్జెస్. పాజిటివ్ ఉన్న చోట వెళ్ళి మళ్ళీ ఎలక్ట్రోఫైల్ ఎందుకు కూర్చుంటుంది, ఇట్ విల్ గో టు మెటా అండ్ అటాక్, రైట్. సో ఇట్ ఈస్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్ అంటాం NO2. అర్థమవుతుందా? ఒకవేళ అదే NO2 ప్లేస్లో నీకు ఇఫ్ యూ హ్యాడ్ OH ఉంటే నెగిటివ్ ఛార్జ్ పంప్ చేసేది ఎక్కడ, ఆర్థో పారా పొజిషన్లో. అప్పుడు ఎలక్ట్రోఫైల్ వస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ గో టు ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్. దీన్ని ఏమంటాం ఇప్పుడు, ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఇది మెటా డైరెక్టింగ్, ఇది ఆర్థో పారా డైరెక్టింగ్. అంటే ఎలక్ట్రోఫైల్ వచ్చినప్పుడు ఎక్కడ అటాక్ చేస్తుంది అనేది దాని డైరెక్షన్. ఓకే, యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, చూడండి ఇక్కడ ఏంది, OH ఒకటి, సైనైడ్ ఒకటి. సైనైడ్ ఏంది, సైనైడ్ ఎట్లుంటుంది, ఇట్లుండి C�triple N ఉంటుంది. ఇది దీని మీదకి వెళ్ళిపోతుంది, నైట్రోజన్ మీదకి. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ని రింగ్ లోపలికి పంప్ చేస్తుంది. రింగ్ లోపలికి అంటే ఆర్థో పొజిషన్స్ రెండు, పారా పొజిషన్ ఒకటి. ఈ మెటా పొజిషన్స్ స్కిప్ అయిపోతుంది కాబట్టి పాజిటివ్ ఎక్కడెక్కడికి వస్తుంది, ఆర్థోస్ అండ్ పారాస్. ఎలక్ట్రోఫైల్ వస్తే ఎక్కడికి వెళ్తుంది, మెటా. సో మెటా డైరెక్టింగ్, ఫైన్. కానీ OH మెటా కాదు కదా, ఆర్థో పారా డైరెక్టింగ్ ఇప్పుడే చూసినాం కాబట్టి B ఫాల్స్. దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ B ఫాల్స్ యాజ్ వెల్. ఇక్కడ సైనైడ్ ఉంది, SO3H అంటే ఇట్లుంటుంది. ఇప్పుడు రింగ్ మీద, బెంజీన్ రింగ్ మీద
ఐ హోప్ దిస్ ఆర్థో పారా పొజిషన్స్ ఆర్ క్లియర్ టు యూ. ఎక్కడైతే ఇది అటాచ్ చేస్తున్నామో దాని రెస్పెక్ట్స్లో ఆర్థో అండ్ పారా చూస్తాం, అంతే కదా. SO3H సంథింగ్ లైక్ దిస్, లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ నువ్వు దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే ఇల్ గో నెగటివ్ హియర్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది సల్ఫర్ మీద. ఆ NO2 లాగానే సేమ్, NO2లో ఆక్సిజన్ డబుల్ బాండ్తో ఎట్లయితే ఉందో సల్ఫర్ మీద ఇప్పుడు ఆక్సిజన్ డబుల్ బాండ్ ఉంది, అంతే. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పంప్ అవుతుంది, ఆర్థోలో పాజిటివ్ వస్తుంది, ఆర్థోలో పాజిటివ్ వస్తుంది, పారాలో పాజిటివ్ వస్తుంది. యూ గాట్ పాజిటివ్స్ అట్ ఆల్ ఆఫ్ దోస్ పొజిషన్స్. అంటే ఎలక్ట్రోఫైల్ వస్తే మెటాకి వెళ్తుంది ఆఫ్ కోర్స్, అంతే కదా, మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో సైనైడ్ ఇస్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్, SO3H ఇస్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఆప్షన్ C కరెక్ట్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి మన ఆప్షన్. ఇప్పుడు A కరెక్ట్, C కరెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మూవింగ్ ఆన్ టు D, యాక్టివేటింగ్ గ్రూప్స్ యాక్ట్ యాజ్ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్, అంతే కదా. యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే చూసినాం లోపలికి ఎలక్ట్రాన్స్ ఇచ్చేవి, ఇక్కడ యాక్టివేట్ చేసినాయి గ్రూప్ని. గ్రూప్ ఇస్ అన్ యాక్టివేటింగ్ గ్రూప్ హియర్. OH వాజ్ యాక్టివేటింగ్ ద రింగ్, అంటే ఆర్థో పారా డైరెక్ట్ చేస్తుంది కదా, ఫైన్. ఈ ఏంది హ్యాలైడ్స్ ఆర్ యాక్టివేటింగ్ గ్రూప్స్. హ్యాలైడ్స్ ఆర్ యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటే చూడండి, హ్యాలైడ్స్ ఆర్ నాట్ యాక్టివేటింగ్ గ్రూప్స్, వీ హవ్ సీన్ దట్. హ్యాలైడ్లో నీకు ఫ్లోరిన్ ఉందంటే దాని మీద లోన్ పేర్ ఉంటుంది, ఫైన్. అది నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఆర్థో పొజిషన్స్ ఇంకా పారా పొజిషన్లో ఇస్తుంది. బట్ ఇక్కడ మెజోమెరిక్ కన్నా ఈ ఒక్క కేస్లో మెజోమెరిక్ కన్నా ఇండక్టివ్ ఎఫెక్ట్ డామినేట్ చేస్తుంది, వీ హవ్ సీన్ దట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ నెగిటివ్ ఇండక్టివ్ కదా, ఫ్లోరిన్ ఏంది ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంటుంది. ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ డామినేట్ చేయడం వల్ల ఇట్ యాక్ట్స్ యాజ్ అ డీయాక్టివేటింగ్ గ్రూప్. దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ స్టేట్మెంట్స్ ACD ట్రూ, ఆప్షన్ D ట్రూ. అర్థమవుతుంది కదా, సింపుల్ షట్. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్, ఫైన్. రెండు అయిపోయినాయి ఇప్పటికీ. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఇందాక చూసిందే సేమ్ స్టఫ్. సి, ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ సిగ్మా బాండ్, పాజిటివ్ సిగ్మా బాండ్, పై బాండ్, రెజోనెన్స్ ఉంది. రెజోనేటింగ్ స్ట్రక్చర్ వేసి చూద్దాం ఏమవుతుందో. ఏ శాఖ CH2O CH3 సంథింగ్ లైక్ దిస్ లుక్ సంథింగ్ లైక్ దిస్. దాని తర్వాత ఇది ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, చూసినాం కదా, ఈ సిగ్మా బాండ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చింది పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇది రెజొనెన్స్ అయితే చూపించలేదు డైరెక్ట్గా, ఎందుకంటే డైరెక్ట్ అటాచ్ చేయలేదు. ఇక్కడ పాజిటివ్ సిగ్మా బాండ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపించగలుగుతుంది, ఏది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. దానివల్ల డీస్టెబిలైజ్ అవుతుంది, ఇది కొంచెం అర్థమవుతుంది కదా. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్ వేసి చూస్తే యూ ఫార్మ్ సంథింగ్ లైక్ దిస్. పాజిటివ్ ఇక్కడ వస్తుంది, ఫ్లోరిన్ ఇక్కడికి వస్తుంది, అంతే. యూ షిఫ్ట్ దిస్ పై బాండ్ ఓవర్ హియర్, దిస్ పాజిటివ్ కమ్స్ ఓవర్ హియర్. పాజిటివ్ డైరెక్ట్గా ఫ్లోరిన్ మీదకి వచ్చింది, స్టెబుల్. అసలు ఫ్లోరిన్ ఇస్ ఫుల్ ఎలక్ట్రోనెగటివ్, ఇట్ విల్ పుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి, నౌ ఇఫ్ యూ షిఫ్ట్ దిస్ థింగ్ హియర్, వాట్ హ్యాపన్స్, యా ఇట్లానే సిమిలర్గానే ఉంది, బట్ పాజిటివ్ ఇక్కడికి వచ్చాక ఆక్సిజన్ ఇక్కడ ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ CH3 లైక్ దిస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, యూ హ్యావ్ పాజిటివ్ సిగ్మా బాండ్, లోన్ పేర్, మళ్ళీ రెజోనెన్స్, బ్యాక్ బాండింగ్ రెజోనెన్స్ చూసాం కదా. వాట్ హ్యాపన్స్, ఇక్కడ నీకు రెజోనెన్స్ చూపిస్తుంది, ఇట్ విల్ ఫార్మ్ సంథింగ్ లైక్ దిస్. సి, ఇక్కడికి వచ్చి ఆక్సిజన్ మీద, ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, CH3. దిస్ ఇస్ వాట్ యూ కాల్ బ్యాక్ బాండింగ్ యాజ్ వెల్. ఇక్కడ బ్యాక్ బాండింగ్తో ఇంకా స్టెబిలైజ్డ్ ఉంది, సో ఆప్షన్ B విల్ బీ కరెక్ట్, రైట్. రెజోనెన్స్ ఉంది కదా డైరెక్ట్గా, ఇక్కడ షిఫ్ట్ చేశాక నీకు నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్ A and C's, కానీ Bలో యూ హ్యావ్ రెజోనెన్స్ లైక్ దిస్, ఫైన్. లుక్ అట్ దిస్ థింగ్, ఏంది ఇక్కడ, వన్స్ యూ ఫార్మ్ ద రెజోనేటింగ్ స్ట్రక్చర్, ఇట్లా వేసి యూ షిఫ్ట్ దట్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ సిగ్మా బాండ్ వస్తుంది, ఆక్సిజన్తోనే రెజోనెన్స్ ఉంది, ఫైన్. బట్ ఆన్ అ ఫర్దర్ స్కేల్ ఇక్కడ నీకు మళ్ళీ ఆక్సిజన్ ఉంది. ఈ రెజోనెన్స్ అయ్యాక ఇట్ విల్ పుల్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్, రైట్. కాబట్టి ఓన్లీ రెజోనెన్స్ స్టెబిలైజ్డ్, నీట్గా ఉన్నది ఆప్షన్ B. సో ఆప్షన్ B విల్ బి ఆర్ కరెక్ట్ ఆప్షన్, ఫైన్. మూవింగ్ ఆన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ compounds show inductive, mesomeric as well as hyperconjugation effects. ఓకే, ఇండక్టివ్ చూపించాలి, మెసోమెరిక్ చూపించాలి, హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ చూపించాలి. ఓకే, నీట్గా చూసుకుంటాం. లుక్ అట్ ద ఫస్ట్ కాంపౌండ్, యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్.
OCH3 ఇందాకనే చూసినాం. OCH3 మెజోమెరిక్ ఎఫెక్ట్ త్రూ ఏమిస్తుంది, ఎలక్ట్రాన్స్ని నెగిటివ్ ఆర్థో పారా పొజిషన్స్లోకి పంప్ చేస్తుంది. యూ నో దట్ మెజోమెరిక్ ఎఫెక్ట్ అయితే పక్కా ఉంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ ఉంది, ఇట్ ఇస్ పుల్లింగ్ ఎలక్ట్రాన్స్. మెజోమెరిక్ ఉంది, ఇండక్టివ్ ఉంది. బట్ వాట్ యూ సే అబౌట్ హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్? హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ ఏం కావాలి, నేను ఏం చూడాలని చెప్పా? ఓన్లీ ఆల్ఫా హైడ్రోజన్స్ ఇస్ వాట్ యూ నీడ్ టు చెక్. ఆల్ఫా హైడ్రోజన్స్ డబుల్ బాండ్కి పక్కన అసలు ఎక్కడైనా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా? ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, దాని పక్కన ఉన్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉందా? యా, యూ హ్యావ్ వన్ హైడ్రోజన్ ఓవర్ హియర్. దానివల్ల హైపర్ కాంజుగేషన్ ఉంటుందా? యా, ఉంటుంది. ఈ డబుల్ బాండ్ పక్కన ఉన్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, ఇంకేం కావాలి హైపర్ కాంజుగేషన్కి? అంతే, ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే హైపర్ కాంజుగేషన్ ఉన్నట్టే. సో దీనికి యూ హ్యావ్ హైపర్ కాంజుగేషన్, మెజోమెరిక్ ఎఫెక్ట్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ మూడు ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్. అండ్ మూవింగ్ ఆన్ సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఓకే, డబుల్ బాండ్ ఉంది. ఈ డబుల్ బాండ్కి పక్కన ఉన్న కార్బన్, ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ కూడా ఉంది, అంటే హైపర్ కాంజుగేషన్ ఉన్నట్టే. దాని తర్వాత మెజోమెరిక్ ఎఫెక్ట్, లుక్ ఎట్ ద మెజోమెరిక్ ఎఫెక్ట్. యా, మెజోమెరిక్ ఎఫెక్ట్కి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. బేసిక్గా రెజోనెన్స్ అయితే మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉన్నట్టే. ఇది ఇక్కడికి షిఫ్ట్ చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది ఆక్సిజన్ మీద. క్లియర్, ఐ డ్రా ఇట్ మోర్ క్లియర్ టు యూ. సి, ఇట్లుంది డబుల్ బాండ్ ఓవర్ హియర్, జస్ట్ షిఫ్ట్ దిస్ థింగ్ ఓవర్ హియర్, దిస్ థింగ్ గోస్ ఆన్ టు ఆక్సిజన్ లైక్ నెగటివ్. అంతే కదా, దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. చూసినాం కదా, పై సిగ్మా పై రెజోనెన్స్ సేమ్ థింగ్. లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ వేసి చూపించాను దాక. ఓ మీద నెగటివ్ వస్తుంది అండ్ దెన్ ఇక్కడ పాజిటివ్ వస్తుంది, పై బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. యూ నో దస్, ఇక్కడ రెజోనెన్స్ ఉంది. ఇండక్టివ్ ఎఫెక్ట్, ఆక్సిజన్ ఉందంటే ఇండక్టివ్ ఎఫెక్ట్కి యూ హ్యావ్ దట్ స్కోప్. ఈ రెండిట్లో ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ చూడండి, సేమ్ హైపర్ కాంజుగేషన్ అయితే ఇక్కడ ఎట్లుందో అట్లనే హైపర్ కాంజుగేషన్ ఉంది. రెజోనెన్స్ కూడా ఉంది, బట్ ఇక్కడ రెజోనెన్స్ వల్ల ఇండక్టివ్ ఎఫెక్ట్, నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అసలు స్కోపే లేదు. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటేనే ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అసలు ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్కోపే లేదు. ఇక్కడ అసలు రెజోనెన్స్కి స్కోప్ లేదు, అసలు పై బాండ్స్ కనిపించట్లేదు కదా నీకు. రెజోనెన్స్ అసలు అవుతుంది ఇక్కడ, పాజిటివ్ ఛార్జ్ లేదు, పై బాండ్ లేదు, ఇక్కడ రెజోనెన్స్ స్కోప్ లేదు, అక్కడ ఛాన్స్ లేదు. ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి, NO2 మెజోమెరిక్ చూపిస్తుంది, ఇండక్టివ్ నెగిటివ్ ఇండక్టివ్ చూపిస్తుంది, నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత హైపర్ కాంజుగేషన్ కూడా ఉంది. యూ నో దాట్. ఇక్కడ పెట్టే సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ఇది ఏదైనా యాడ్ చేస్తే ఎందుకు ఫరక్ పడుతుంది? పడదు కదా, ఇది కూడా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ యూ డోంట్ హ్యావ్, యా, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, CH3 పంప్ చేస్తుంది, ఫైన్. బట్ మెజోమెరిక్ ఎఫెక్ట్కి ఇక్కడ స్కోప్ లేదు, రైట్? మెజోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఇలాంటి గ్రూప్స్ ఉండి దే ఆర్ పంపింగ్ ఇన్ ఎలక్ట్రాన్స్ ఆర్ టేకింగ్ అవే ఎలక్ట్రాన్స్. You don't have any such effect over here. They're not pumping in or not taking electrons from the ring, right? So mesomeric effect ki scope ledu. Hyper conjugation ikkada, moving on, ikkada hyper conjugation undi, ikkada hydrogen alpha hydrogen undi, hyper conjugation untadi. Otherwise ikkada mesomeric effect untadi kada, C double bond cheppa kada. Whenever you have, wait, see, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. whenever you have things like this, డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CH3 ఎగ్జాంపుల్లో చూసినాం ఇందాక. వాట్ హ్యాపన్స్, దిస్ థింగ్ గోస్ ఆన్ టు ఆక్సిజన్ లైక్ నెగటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, రెజోనెన్స్ చూపించగలుగుతుంది కదా. రెజోనెన్స్ అంటే మెజోమెరిక్ అనలేవు ఇన్ ఎవ్రీ కేస్. ఇక్కడ రెజోనెన్స్ ఉంది కానీ మెజోమెరిక్ అనట్లేదు మనం, బికాస్ ఎలక్ట్రాన్స్ని ఏమి ఇవ్వడం తీసుకోవడం అవ్వట్లేదు, ఇట్స్ జస్ట్ సింపుల్ రెజోనెన్స్. బట్ ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్లా షిఫ్ట్ చేశాక ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సి, ఇక్కడ ఇది నెగిటివ్ వచ్చింది, దాని తర్వాత ఈ పై బాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం, సో దట్ ఈ పాజిటివ్ ఇక్కడికి వచ్చేసింది. దట్ ఈస్ వాట్ ఐవ్ డ్రాన్ హియర్. ఇట్లా వేస్తున్నప్పుడు ఇక్కడ ఈ కార్బన్కి యు ఆర్ గివింగ్ దట్ పాజిటివ్ ఛార్జ్, సో దెర్ ఇస్ దట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ వాట్ యూ కాల్ మెజోమెరిక్ ఎఫెక్ట్. ఇక్కడ మెజోమెరిక్ ఎఫెక్ట్కి స్కోప్ ఉంది, ఇండక్టివ్ ఎఫెక్ట్కి స్కోప్ ఉంది. దీనివల్ల ఇండక్టివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, అండ్ ఆల్సో యూ హ్యావ్ హైపర్ కాంజుగేషన్ హియర్. సో దట్ విల్ మేక్ అవర్ ఆప్షన్ ట్రూ. ఇది కూడా ట్రూ. సో 1 2 3 4 5 will be our answer. Fine. That was our third PYQ. Sorry, fourth, I guess. Yeah, fourth PYQ. And after that, PYQ. What's he asking over here? To compare the acidic strengths of aliphatic acids in decreasing order. Okay, ఇక్కడ options clear లేవు. Let's just order them first, and based on that, let's see what the option becomes. Okay. Yeah, so first చూడండి, CH3 CH2 C డబుల్ బాండ్ OH. యూనో ఫస్ట్ ఇది తీసేస్తాం, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దేంట్లో ఎక్కువ ఈ కాంజుగేట్ బేస్ స్టెబుల్ ఉందో దాట్ విల్ బీ యువర్ స్ట్రాంగెస్ట్ యాసిడ్, అంతే కదా.
సో ఫస్ట్ వన్ CH3 ఉంది, ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంది, ఫైన్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం, ఒకటే CH3 ఉంది అంటే కంపారిటివ్గా దీని స్టెబిలిటీ విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ వన్, ఫైన్, ఈవెన్ దాట్ ఈస్ గుడ్. అండ్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ 3 CH3s ఓవర్ హియర్, అంటే దీనికన్నా తక్కువ ఉంటుంది, ఇజంట్ ఇట్? సో యా, 3 CH3s, అండ్ ఐ మీన్ నాట్ 3 CH3s ఎగ్జాక్ట్లీ, 3 కార్బన్స్ ఇస్ వాట్ ఐ మీన్. ఓకే, CH2 C డబుల్ బాండ్ OH. ఇక్కడ హైడ్రోజన్ తీసేసాయి, నెగిటివ్ వస్తుంది. దిస్ థింగ్ ఇస్ ఫర్దర్ లెస్ స్టెబుల్. సో ఫస్ట్ స్టెబిలిటీ వీటి మూడిట్లో చూడాలంటే దీనిది హైయెస్ట్ ఉంటుంది, దాని తర్వాత సెకండ్ ఇది, థర్డ్ ఇది. దాని తర్వాత యూ హ్యావ్ ఫార్మిక్ యాసిడ్ HC డబుల్ బాండ్ OH. ఇక్కడ ఇది తీసేస్తే నెగిటివ్ ఛార్జ్, అసలు ఇక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు, న్యూట్రల్. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ ఎగ్జాంపుల్. సో నీకు హైయెస్ట్ అయితే దీనిది వస్తుంది. సో హైయెస్ట్ ఫస్ట్ దీనిది వస్తుంది, అండ్ దెన్ కమ్స్ వాట్, దెన్ యా సెకండ్ వచ్చేసి దిస్ వన్, థర్డ్ వచ్చేసి దిస్ వన్, ఫోర్త్ వచ్చేసి దిస్ వన్. ఫైన్, ఫార్మిక్ యాసిడ్ ఇస్ ద హైయెస్ట్. You see it over here, and after that you needed this one after that. So right, so option C becomes correct. Simple question. 8th April shift to 2024. Moving on, this is how many of these things are stabilized by hyperconjugation. ఫస్ట్ దాంట్లో చూడండి, పాజిటివ్ ఛార్జ్ ఉంది, పక్కనున్న కార్బన్ మీద హైడ్రోజన్ ఏమైనా ఉందా? ఆల్ఫా హైడ్రోజన్ ఉందా? పక్కనున్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉంది, అఫ్కోర్స్ కదా, 3 ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఇస్ స్టెబిలైజ్ బై హైపర్, ఫైన్. ఇక్కడ టర్ట్ బ్యూటైల్ అంటే టర్షరీ బ్యూటైల్, అది ఎట్లుంటుంది? విల్ హ్యావ్ అ పాజిటివ్ ఛార్జ్ హియర్. టర్షరీ బ్యూటైల్ అంటే 4 కార్బన్స్ ఇస్ వాట్ యూ మీన్ బై బ్యూటైల్, అండ్ ఇట్ ఈస్ టర్షరీ థింగ్. ఇట్లా 3 కార్బన్లు దీనికి అటాచ్ అయి ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ 3 కార్బన్లు దీనికి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఇంకేమైనా హైడ్రోజన్ మిగిలిందా? లేదు. పాజిటివ్ ఛార్జ్ పక్కనున్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉందా? లేదు. పాజిటివ్ ఛార్జ్ పక్కనున్న కార్బన్ మీద హైడ్రోజన్ ఉందా? లేదు. హైడ్రోజనే లేదు. ఆల్ఫా హైడ్రోజన్ అసలు లేదు. ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే హైపర్ కాంజుగేషన్ ఛాన్స్ ఉందా? నో, ఇట్ డజంట్ షో హైపర్ కాంజుగేషన్. ఇక్కడ అసలు ఆల్ఫా హైడ్రోజన్ స్కోపే లేదు, నో హైపర్ కాంజుగేషన్. CH2 ఒక్కటి ఉంటే ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ప్లస్, దీని పక్కన యూ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్, రైట్. ఒక పై బాండ్, 2 సిగ్మా బాండ్స్ అయిపోయినాయి, ఇంకొక బాండ్, దట్ ఈస్ హైడ్రోజన్. ఇక్కడ కూడా హైడ్రోజన్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ స్టెబిలైజ్ బై హైపర్ కాంజుగేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా ఆల్ఫా హైడ్రోజన్ ఉందా? CH2O CH3, ఇక్కడ ప్లస్, ఇక్కడ దీనివల్ల రెజొనెన్స్ ఉంది, ఫైన్. బట్ హైపర్ కాంజుగేషన్ ఏమైనా ఉందా? నో, యూ డోంట్ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్స్ హియర్ యాజ్ వెల్. దీంట్లో కూడా నో హైపర్ కాంజుగేషన్ స్కోప్. ఇక్కడ యూ హ్యావ్ 3 ఆల్ఫా హైడ్రోజన్స్, ఐ మీన్ టోటల్ 9 ఉన్నాయి. ఆన్ ఈచ్ కార్బన్ యూ హ్యావ్ 3 ఆల్ఫా హైడ్రోజన్స్, పాజిటివ్ ఛార్జ్ పక్కన ఉన్న కార్బన్ మీద. సో యూ హ్యావ్ టోటల్ 9 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ హైపర్ కాంజుగేషన్ స్కోప్ ఉంది. ఇక్కడ సిమిలర్లీ దీనిలాగానే ఇక్కడ కూడా, ఇక్కడ దీని మీద లోన్ పేర్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆల్ఫా హైడ్రోజన్స్. సో సిమిలర్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హైపర్ కాంజుగేషన్ ఓవర్ హియర్. సో యువర్ ఆప్షన్, ఐ మీన్ ఆన్సర్ విల్ బీ 1, 2 and 3. ఫైన్, హైపర్ కాంజుగేషన్ బేస్డ్ ఇంకొక క్వశ్చన్, సింపుల్ థింగ్. అది ఎంతసేపట్లో చూసినాం హైపర్ కాంజుగేషన్ మనం. దిస్ ఈస్ ఆల్ యూ నీడ్ అబౌట్ హైపర్ కాంజుగేషన్. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటే గెట్ ద స్టెబిలిటీ. దాంతోనే వి జస్ట్ సాల్వ్ 2 క్వశ్చన్స్. యా, మూవింగ్ ఆన్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, అరేంజ్ దమ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ pKa. pKa అంటే ఫస్ట్లీ యూ విల్ చెక్ ద వాట్ అసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ దోస్ థింగ్స్. దానికి ఒక ఆర్డర్ కనుక్కుందాం. దాని తర్వాత దాన్ని ఆపోజిట్ ఆర్డర్లో పెడితే దట్ విల్ జస్ట్ బికమ్ అవర్ pKa's ఆర్డర్. ఓకే, pKa అంటే అసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే pKa తక్కువ ఉంటుంది. గ్రేటర్ ద అసిడిక్ స్ట్రెంగ్త్ లెస్ ద pKa వాల్యూ. అసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే pKa తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ నో. అండ్ ఆఫ్టర్ దాట్ వీటిని అరేంజ్ చేయాలి ఇంకా. సో చూడండి, pKa దేంది చూస్తావు? బేసిక్గా నీకు H+ ఏది ఇవ్వగలుగుతుంది వీటన్నిటిలో? H+ ఓన్లీ ఫీనాల్ థింగ్ ఇవ్వగలుగుతుంది. ఇది ఇచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఇచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఇది ఇచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సిమిలర్గా దీన్ని తీసేస్తాం, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్ని తీసేస్తే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ దేంట్లో ఎక్కువ స్టెబుల్ ఉందో దాని బేసిస్ మీద యూ సెట్ యువర్ ఆర్డర్. సో ఫస్ట్ దాంట్లో చూడండి, ఏం లేదు, అసలు గ్రూపే లేదు. సో దర్ ఇస్ నో స్కోప్, ఏం చెక్ చేయలేము అక్కడ. ఇక్కడ NO2 చూడండి, NO2 తెలుసు. వాట్ డస్ NO2 డూ? ఇట్ అప్లైస్ మెజోమెరిక్ ఎఫెక్ట్, నెగిటివ్ మెజోమెరిక్ ఎఫెక్ట్. దానివల్ల పాజిటివ్ ఛార్జ్ ఆర్థో పొజిషన్, NO2 రెస్పెక్ట్స్లో ఆర్థో పొజిషన్లో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ వల్ల ఈ స్టాగ్నేషన్ తగ్గుతుంది, సో స్టెబిలైజ్ అవుతుంది. ఫైన్, మెజోమెరిక్ ఎఫెక్ట్. దాని తర్వాత ఇంకో NO2, ఆప్షన్ D చూద్దాం ఫస్ట్.
ఇంకో NO2 చూడండి. ఈ NO2లో ఇది మెటా పొజిషన్లో ఉంది దీని రెస్పెక్ట్స్లో. వాట్ ఐ మీన్ బై దట్, దీని ఆర్థోలో పాజిటివ్ వస్తుంది, ఇంకో ఆర్థోలో పాజిటివ్ వస్తుంది, పారాలో పాజిటివ్ వస్తుంది. బట్ ఈ మెటా పొజిషన్ స్కిప్ అయిపోతుంది. ఇక్కడ పాజిటివ్ రావట్లేదు, మెసోమెరిక్ ఎఫెక్ట్కి స్కోపే లేదు అక్కడ. సో వాట్ హ్యాపెన్స్, దీని ఆర్డర్ దీనికన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ B వస్తుంది, దాని తర్వాత నీకు D వస్తుందా లేదంటే CEలో కంపేర్ చేయాలి. ఓకే, Dది అయితే అర్థమైంది కదా ఆర్డర్. లెట్స్ లుక్ అట్ C అండ్ E నౌ. Cలో చూడండి, వాట్ డస్ OCH3 డూ నౌ? ఇట్ డస్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్. బట్ ఆర్థో దీని రెస్పెక్ట్స్లో ఆర్థో పొజిషన్ అంటే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ని ఇస్తుంది, ఇక్కడ నెగటివ్ ఛార్జ్ని ఇస్తుంది, పారాలో నెగటివ్ ఛార్జ్ని ఇస్తుంది. ప్లస్ మెసోమెరిక్ అంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వడం, దానివల్ల నెగటివ్ ఛార్జ్ని పంప్ చేస్తుంది. 2 ఆర్థోస్ ఒక పారా విత్ రెస్పెక్ట్ టు దిస్ OCH3 థింగ్. అండ్ దెన్ యూ ఆర్ లెఫ్ట్ అవుట్ విత్ వాట్, ద మెటా పొజిషన్స్ ఓవర్ హియర్. మెటా పొజిషన్స్లో ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంది, ఆ నెగటివ్ ఛార్జ్కి ఏమైనా పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుందా? నో, మెసోమెరిక్ వల్ల అసలు అది స్టెబిలైజ్ అవ్వట్లేదు, స్టాగ్నేషన్ ఏం తగ్గట్లేదు. బట్ నీకు వన్ మోర్ థింగ్, ఆక్సిజన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకుంటుంది దానివైపు. ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల అయితే ఓకే స్టెబిలైజ్ అవుతుంది, అది ఫైన్. దానివల్ల స్టెబిలైజ్ అయ్యే స్కోప్ ఉంది, అది చూద్దాం. దాని తర్వాత చూడు అండ్ డీలో చూడు. సో డీలో ఏమవుతుంది, డీలో నీకు NO2 ఒక నైట్రోజన్ 2 ఆక్సిజన్స్. ఇక్కడ దాని ఇండక్టివ్ ఎఫెక్ట్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది కదా, నెగటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దీని ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒకటే ఆక్సిజన్ ఉంది నీకు, సో దీని ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఫస్ట్ అసిడిక్ స్ట్రెంత్ నీకు వచ్చేసి B ఈజ్ ద ఫస్ట్ థింగ్. మెసోమెరిక్ చూపిస్తుంది, నెగటివ్ ఇండక్టివ్ కూడా ఉంది. ఫస్ట్ మెసోమెరిక్కి ఎప్పుడైనా ప్రయారిటీ ఇవ్వాలి. వీవ్ సీన్ దట్ ఫస్ట్ B హైయెస్ట్ అసిడిక్, దాని తర్వాత నీకు హైయెస్ట్ అసిడిక్ ఏది, దెన్ కమ్స్ యువర్ D బికాజ్ ఆ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువ ఉంది, అండ్ దెన్ ఇక్కడ కూడా ఇండక్టివ్ ఉంది, అండ్ దెన్ కమ్స్ C, అండ్ దెన్ కమ్స్ ఏనా ఈనా. ఈలో చూడు, ఈలో నీకు పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ నెగటివ్ వస్తుంది, అంతే కదా. ఆర్థో పొజిషన్స్ 2 ఒక పారా పొజిషన్లో నెగటివ్ వస్తుంది. ఈ నెగటివ్ ఇంకా స్టాగ్నేట్ అవుతుంది కదా ఇక్కడ ఛార్జ్, దానివల్ల ఈ ఆర్డర్ ఏమవుతుంది, ఇంకా తగ్గుతుంది. దానికన్నా బెటర్ A పెడతాం కదా C తర్వాత. సో C తర్వాత A వస్తుంది, దాని తర్వాత E వస్తుంది. సో BDCAE విల్ బి అవర్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంత్స్ ఫర్ దీస్ థింగ్స్. అసిడిక్ స్ట్రెంత్స్ ఆర్డర్ అయిపోయింది, దాని తర్వాత నీకేం కావాలి, pKa వాల్యూ అరేంజ్ చేయాలంటే జస్ట్ రివర్స్ చేయ ఆర్డర్ని. దాట్ విల్ బీ EACD and B. This will be our order of pKa values. Fine, simple question. Same ఎక్కడైనా ఇదే కాన్సెప్ట్. whenever you have acidic strengths and whenever you have these derivatives attached to it, ప్లస్ ఎమ్మా చూస్తావు, మైనస్ ఎమ్మా చూస్తావు, ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ చేస్తుందా చూస్తావు, నెగిటివ్ ఎమ్ ఎఫెక్ట్ చేస్తుందా చూస్తావు, దాని తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్కి మనం ప్రయారిటీ ఇస్తాం. ఫైన్, వీఆర్ డన్ విత్ దిస్ థింగ్. అండ్ మూవింగ్ ఆన్ ద లాస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. సి వాట్ ఇస్ హీ ఆస్కింగ్ ఓవర్ హియర్, నీకు ఎఫెక్ట్స్ ఇవ్వాలి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ బీయింగ్ షోన్ బై దీస్ డెరివేటివ్స్. ఇది కూడా 2024 4th April. ఇప్పటికిప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చూపించాను నేను. సో యూ మస్ట్ బి గెయినింగ్ కాన్ఫిడెన్స్ బై దిస్ పాయింట్, అండ్ యూ మస్ట్ హ్యావ్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్ బై దిస్ పాయింట్. అండ్ సి ఇక్కడ ప్లస్ ఈ ఎఫెక్ట్ అంటే వాడు ప్లస్ ఈ ఇస్ జస్ట్ అ రెప్లికా ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ప్లస్ ఆర్ ఇస్ జస్ట్ అ రెప్లికా ఆఫ్ యువర్ పాజిటివ్ మెసోమెరిక్. ఇది పాజిటివ్ ఇండక్టివ్. సిమిలర్గా నెగిటివ్ ఉంటే ఇల్ బీ నెగిటివ్ ఇండక్టివ్, నెగిటివ్ ఆర్ ఉంటే ఇట్ ఇస్ నెగిటివ్ మెసోమెరిక్. రెసోనెన్స్ ఎఫెక్ట్ హీస్ రిఫరింగ్ టు మెసోమెరిక్ యాజ్ రెసోనెన్స్ ఎఫెక్ట్, హీస్ రిఫరింగ్ టు ఇండక్టివ్ యాజ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్. ఫైన్, బోత్ ద సేమ్ థింగ్స్. అండ్ విత్ దాట్ బీయింగ్ సెడ్, చూడండి, it's not inductive effect exactly, plus E. Let's ignore this part. See, but resonance is the same thing. First resonance effects చూద్దాం. What is NH2 doing here? Ammonia, aniline లో NH2 ఏం చేస్తుంది, it is pumping in electrons లోపలికి ఇస్తుంది కదా. So what it becomes, it is plus resonance effect. That makes our option, A goes to 4, and after that, so A to 4, and after that B చూడండి. Bలో వాట్స్ హ్యాపెనింగ్, ఓకే బీసీ వదులుదాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్, NO2 ఏం చేస్తుంది, నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, యూ నో దట్. సో నెగిటివ్ రెసోనెన్స్, దట్ గోస్ టు 2. సో B to 2. దాని తర్వాత కమింగ్ టు C అండ్ D. ఇక్కడ బయట నుంచి వచ్చేది, సి వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఈస్ H+. ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఎలక్ట్రాన్స్, దెన్ యూ కాల్ దట్
నెగటివ్ ఈ ఎఫెక్ట్. బయట నుంచి వచ్చేది ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఎలక్ట్రాన్స్ యూ కాల్ దట్ పాజిటివ్ ఈ ఎఫెక్ట్. లైక్ సిఎన్ మైనస్, అది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఇక్కడ సిఎన్ మైనస్ వచ్చి దీనికి ఫర్దర్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్ ఈ. అదే ఒకవేళ తీసేసుకుంటే యూ కాల్ దట్ నెగటివ్ ఈ. ఫైన్. సో ఫైనల్ ఆప్షన్ వచ్చేసి రిమూవింగ్ ఆల్ దట్ క్లటర్, A to 4 is B to 2, wait, not B to 2, D to 2, sorry, D to 2 and Bలో ఏమవుతుంది, H ప్లస్ వచ్చి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. తీసుకోవడం అంటే నెగటివ్ ఈ ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ సి పాజిటివ్ ఈ కదా, అంతే కదా, సిఎన్ మైనస్ వచ్చి ఇట్ ఇస్ గివింగ్ ఎలక్ట్రాన్స్, దట్ విల్ బి యువర్ పాజిటివ్ ఈ ఎఫెక్ట్. అదే ఆప్షన్లో ఉంది. సి గోస్ టు 3. దిస్ విల్ బి యువర్ ఫైనల్ ఆన్సర్. A to 4, D to 2, B to 1, C to 3. Fine. That is how you do it. Yeah, we come to an end of our first chapter, GOC, lecture number 1. I hope it helped you guys. Last week we've solved PYQs as well. So yeah, you can feel a bit confident now. The thing is, GOC కొంచెం అలాంటిదే. You don't find those many patterns over here because ఇక్కడ అర్థం చేసుకునే things ఎక్కువ. But as we move on, you'll keep finding more and more patterns in chapters. So we'll be able to solve questions really easily. GOCలో అన్ని క్వశ్చన్స్ అవ్వకపోవచ్చు, బట్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఐ ప్రామిస్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ most of the questions being asked in your examination, your JAN attempt, right? That will be our agenda for pattern coverers series. I hope you guys like this video and stay stuck to this series. I'll put my heart and soul into it. Stay curious. Take care, guys. Thank you for watching.